ఆ గౌతమ బుద్ధుడి భార్య యశోధర గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. బుద్ధాస్ వైఫ్ బై జానెట్ సర్రే అండ్ శామ్యూల్ షేమ్. ద పాత్ ఆఫ్ అవేకనింగ్ టుగెదర్ అంటే కలిసి ప్రయాణం చేయడం, విడిపోయి ప్రయాణం చేయడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. ద పాత్ ఆఫ్ అవేకనింగ్ టుగెదర్, ఆత్మజ్ఞానం వైపు కలిసి ప్రయాణం చేయడం, జాగ్రత్త స్థితికి కలిసి ప్రయాణం చేయడం. ద బుద్ధాస్ వైఫ్ యశోధర. ఈ పుస్తకంలోంచి నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం చదవాలి. కొద్ది కాలంలోనే ఈ పుస్తకం తెలుగులో కూడా వస్తుంది. గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టేసిపోయాడని తెలుసు, రాజ్యం వదిలిపెట్టిపోయాడని అందరికీ తెలుసు. బుద్ధుడి కథ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మనం యశోధర కథ తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి. ఎందుకంటే పిఎస్ఎస్ఎం అంతా కూడాను యశోధర ప్లస్ బుద్ధ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకునేది పిఎస్ఎస్ఎం. కనుక బుద్ధ గురించి అందరికీ తెలుసు. ప్రపంచం అంతా ఎలుగెత్తి ఘోషిస్తోంది బుద్ధుడి గురించి, ఎంత గొప్పవాడో అని చెప్పేసి. కానీ ఈరోజు యశోధర ఎంత గొప్పదో మనం తెలుసుకుందాం. అప్పుడు మన గురించి కూడా మనకి బాగా తెలుస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ గురించి, పిరమిడ్ మాస్టర్స్ గురించి. రాహులుడు పుట్టాడు. పుట్టిన ఒక రోజులో గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టిపోయాడు. ఏ గుర్రం ఎక్కి రాజ్యం పొలిమలకి వెళ్ళి మళ్ళీ అక్కడ గుర్రాన్ని తిరిగి ఇంటికి పంపించేశాడో ఆ గుర్రం పేరు, బుద్ధుడి గుర్రం పేరు కాంతక. బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గుర్రం కూడాను ఎక్కువ రోజులు బతకలేదు. అది ఏడుస్తూ ఏడుస్తూ అది కూడా చచ్చిపోయింది కొన్ని రోజులకి. బుద్ధుడు వెళ్ళిపోయింది కొన్ని రోజులకి. కాంతక గుర్రం అంటే ఆ గుర్రానికి బుద్ధుడికి ఎంతో అవినాభావ సంబంధం. కనుక ఎప్పుడైతే బుద్ధుడు వదిలిపెట్టేసిపోయాడు గుర్రాన్ని, ఆ గుర్రం బాధ భరించలేకపోయింది. కొన్ని రోజులకి తినడం మానేసి, నీళ్లు తాగడం మానేసి చచ్చిపోయింది. బుద్ధుడు పోయిన కొన్ని రోజులకి ఆ కాంతక అనే గుర్రం, ఆ బుద్ధుడి గుర్రం శరీరాన్ని వదిలిపెట్టేసింది. అంటే ఆ గుర్రానికి నా బుద్ధుడికి అంత అటాచ్మెంట్, విడదీయని బంధం. ఆ గుర్రానికి నా బుద్ధుడికి అంత విడదీయని బంధం ఉంటే ఇక యశోధరకి బుద్ధుడికి ఇంకెంత బంధం ఉండాలి? యశోధర బుద్ధుడి యొక్క కజిన్, అంటే శుద్ధోదండి అక్కో చెల్లెలో ఒక కూతురు. బుద్ధుడు స్వయంవరం ప్రకటించినప్పుడు యశోధర వరించింది బుద్ధుడిని, పెళ్లి చేసుకుంది. బుద్ధుడితో ఎంతో అన్యోన్యంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. మిగతా వాళ్ళందరికీ పిల్లలు పడుతున్నారు, కానీ ఈవిడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ బుద్ధుడి యొక్క ఫ్రెండ్ చెన్న, అతను కూడా ఇద్దరు ఆడపిల్లలు పెట్టారు. అతను బుద్ధుడి పరిచారకుడు, బుద్ధుడి సేవకుడు. ఆ చెన్న కూడా ఇద్దరు కూతురు పెట్టారు, కానీ యశోధరకి ఇంకా పుట్టలేదు. అది వీళ్ళ యొక్క
ఎన్నో పూజలు చేశారట. 13 సంవత్సరాలు గడిచిపోయాయి పిల్లలు లేకుండా. అంటే ఆ శుద్ధోదనుడు వీళ్ళకేం దుఃఖం రాకూడదని చూసినా కూడాను దుఃఖం వచ్చింది. అందరికీ పిల్లలు పడితే తమకి పిల్లలు పడిపోతే దుఃఖం రాదు. అందులో రాజుగారికి వారసుడు కావాలి కదా. ఈ విధంగా జరుగుతున్నాయి 13 సంవత్సరాలు. చివరికి ఆవిడ గర్భవతి అయింది. ఒకానొక రోజు పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టక ముందే గౌతమ బుద్ధుడిని బయటికి వెళ్ళాడు, రాజ్యాన్ని చూడడానికి వెళ్ళాడు. చంద్రుడు తన రథంలో తీసుకెళ్ళాడు. ఈ కథ అందరికీ తెలుసు. గౌతమ బుద్ధుడు చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక రోగిష్ఠని చూశాడు, ఒక చనిపోయిన వాడిని చూశాడు. చూసి విరక్తి చెంది వచ్చేశాడు ఇంటికి. కొన్ని రోజులు ఆ భావంలో ఉన్నాడు. యశోధుడితో మాటలు లేవు అంతకు ముందులాగా. ఒకనొక రోజు కొడుకు పుట్టాడు. ఆ రోజు రాత్రి చంద్రుడిని పిలిచి గుర్రం తీసుకురా అని చెప్పేసి ఊరి పొరబోలకి వెళ్ళిపోయాడు, రాజ్యం పొరిమేలకి. అక్కడ ఒక సన్యాసి దొరికితే తన బట్టలు ఆ సన్యాసికి ఇచ్చి ఆ సన్యాసి బట్టలు తాను చేసుకుని గుర్రాన్ని, తన కత్తిని, తన మెడలో మాలని అన్నిటినీ తీసి పంపించేశాడు ఇంటికి గౌతమ బుద్ధుడు. నేను వెళ్తున్నాను చన్నా, ఈ లోకంలో దుఃఖం ఎందుకు వస్తుంది కారణం తెలుసుకుంటాను, దుఃఖ నివారణ ఉపాయం తెలుసుకుంటాను అని చెప్పి చంద్రుడికి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ చంద్రుడు ఆ గుర్రాన్ని తీసుకుని వచ్చేసి కాంతకాని గుర్రకాన్ని తీసుకొచ్చేసి ఆ బుద్ధుడి యొక్క కత్తిని, ఆ మాలని తీసుకొచ్చి ఇచ్చాడు యశోధరకి. దాంతో అర్థమైపోయింది యశోధరకి, ఎన్నో రోజుల నుంచి నిర్లిప్తంగా ఉన్న బుద్ధుడు ఇప్పుడు వెళ్ళిపోయాడని చెప్పేసి. ఆవిడకి అర్థమైపోయింది ఏం జరిగిందో. కొన్ని రోజులుగా నిర్లిప్తంగా ఉండడం చూసింది బుద్ధుడిని. ఏమవుతుందో అనుకుంటూ ఉన్నారు. అంతా జరిగిపోయింది. దేనికోసమైతే భయపడుతుందో అది జరిగిపోయింది. చంద్రుడు వచ్చి వార్త చెప్పాడు. కొన్ని రోజులకి ఆ కాంతక గుర్రం కూడా చచ్చిపోయింది. ఇంక ఈవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడే పుట్టిన కొడుకు, మొగుడేమో వదిలిపెట్టేసి పోయాడు. ఎక్కడ పోయాడో తెలియదు, మళ్ళీ వస్తాడో రాదో తెలియదు. తాను ఇక్కడ ఉండిపోయింది, తానేం చేయాలి? ఆ గుర్రం కాంతక పరిస్థితి ఎలా ఉంది, ఈవిడ పరిస్థితి అలా ఉంది. సగం చచ్చిపోయి ఉంది ఈవిడ, జీవచ్ఛవం అయిపోయింది. మామూలే కదా కావడం. బుద్ధుడు వెళ్ళిపోవడం యశోద తనకి ఎంతో తీరని అవమానంగా భావించింది. నాకెందుకు ఇంత జరిగింది అవమానం, నాము కూడా ఎందుకు వెళ్ళిపోయాడు, ప్రపంచంలో నా ఒక్కదానికే ఇంత సఫరింగ్ ఎందుకు అని ఆవిడ తీవ్రమైన తాపంలో పడింది. ఆవిడ బుద్ధుడి తల్లి ప్రజాపతి ఇవన్నీ గమనిస్తోంది. ఆవిడ అప్పుడప్పుడు వచ్చి యశోద దగ్గరికి వచ్చి అనునయిస్తూ ఉంది. యశోద పరిచారకులు చెప్తుంది, మీరెవరు ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, ఎక్కడ సూసైడ్ చేసుకుంటుందో, రాత్రి పగలు మీరు కనిపెట్టుకుంటూ ఉండండి అని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్తుంది ప్రజాపతి గౌతమి. కానీ రోజు రోజుకి ఈ యొక్క యశోదర స్థితి దిగజారిపోతుంది. తనలో తాను కుళ్ళి ఏడుస్తోంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రజాపతి గౌతమి, గౌతమ బుద్ధుడి పెంపుడు తల్లి, అసలు తల్లేమో మాయాదేవి, మహామాయాదేవి. ఆవిడ చెల్లెలు ఈవిడ గౌతమి. ఈవిడ పుట్టంగానే కొన్ని రోజులకి ఆవిడ పోయింది, తల్లి పోయింది. ఈవిడ పెంచుకుంది బుద్ధుడిని. ప్రజాపతి గౌతమి రోజు యశోద దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా ఈ యొక్క రాజప్రసాదంలో కూర్చుని ఏడవడం ఏమి నచ్చలేదు, కాసేపు బయటికి పోదా ఉందో అని చెప్పేసి తీసుకెళ్తుంది బయట వనంలోకి, చెట్ల మధ్యలోకి, మామిడి చెట్ల మధ్యలోకి. అలా వెళ్ళొద్దామని చెప్పేసి అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది.
అంతకుముందు ఆ టెంపుల్ దగ్గర ఈ బుద్ధుడును యశోధర ఎన్నో పూజలు చేశారన్నమాట. ఇది పుత్ర సంతానం కోసం. అక్కడే వెళ్ళి కాసేపు కూర్చుందాం, బయటికి వెళ్ళి గాలి పీల్చుకుని వద్దాం, ఇక్కడేంటి ఎంతసేపు ఏడుస్తున్నావు, ఇలా అయితే కుదరదు అని చెప్పింది. బలవంతంగా తీసుకెళ్ళింది యశోధర ప్రజాపతి గౌతమి. అక్కడ కూర్చోబెట్టి మన ఇద్దరమే కాదు ఇంకా ఆ పరిచారికలను మిగతా ఆడవాళ్ళని వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పేసి అందరినీ కూర్చోబెడుతుంది. అక్కడ అందరూ యశోధర చుట్టూ మూగారు. యశోధర మధ్యలో కూర్చుంది. అందరు చుట్టూ అంతా ఈ పరిచారికలు, ఆ ఆడవాళ్ళు మొత్తం అంతా ఉన్నారన్నమాట. ఆ మధ్యలో యశోధర కూర్చొని ఏడవడము, వాళ్ళందరూ ఇలా వినడము, ఇలా జరిగిపోతుంది. ఈ యశోధరకి ఒకటే ఏడుపు, నా మొగుడు పోయాడు అని చెప్పేసి, నా మొగుడు సన్యాసం తీసుకున్నాడు అని చెప్పేసి, నా కొడుకుకి తండ్రి లేడు అని చెప్పేసి, ఈ రాజ్యానికి రాజు లేడు అని చెప్పేసి తన బాధలో తానే ఏడుస్తూ ఉంది అంతే. ఆ చుట్టుపక్కల ఉన్న పరిచారకులందరూ ఇలా వింటున్నారు. ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? ఈవిడ ఏడుస్తుంటే ఈవిడ చెప్తుంటే వాళ్ళు వింటున్నారు. చెప్పిందే ఈవిడే చెప్తోంది, చెప్పిందే చెప్తుంది, రోజు అదే కథ. ఇలా కొన్ని రోజులు నెలలు గడిచిపోయిన తర్వాత ప్రజాపతి గౌతమి చెప్తుంది యశోధరతో, నువ్వు ఇలా చేస్తే లాభం లేదు, రోజు నీ ఏడుపు నువ్వు వింటున్నావు, అందరికి వినిపిస్తున్నావు, ఏమీ లాభం లేదు దీనివల్ల, ఏదైనా ఒక కొత్త పని చేయి అని చెప్పింది ప్రజాపతి గౌతమి యశోధరతో. నాకేం తెలుసు, నేనేం చేస్తాను కొత్త పని, నాకేమి నా జీవితంతో దుఃఖమే కదా అని చెప్పింది ఇవిడే యశోధర. అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు ఒక కొత్తది ఏదైనా చెయ్యి అని చెప్పింది ఆవిడ. నా దగ్గర ఏముంది కొత్తది చెప్పడానికి, మాట్లాడడానికి అంటే ఆవిడ ప్రజాపతి గౌతమి చెప్తుంది యశోధరతో, నువ్వు నీ కథ చెప్పడం మానేసేయి, నీ కథ అందరికీ తెలుసు, తెలియంది కాదు కదా, రోజు చెప్తూనే ఉన్నావు, వాళ్ళు వింటూనే ఉన్నారు, ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంది నీ దగ్గర, ఇప్పుడు నువ్వు మాట్లాడడం మానేసి వాళ్ళు ఏదైనా చెప్తారు అది వినడం తెచ్చుకో. ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే వాళ్ళంతా విన్నారు కదా శ్రద్ధగా, వాళ్ళకి గత్యంతరం లేదు. ఇవిడ రాజకుమారి, గౌతమ బుద్ధుడి భార్య, ఈవిడ చెప్తుంటే ఎవరైనా మాట్లాడతారా? అలా వింటున్నారు. కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరికి ప్రజాపతి గౌతమి చెప్పింది, నువ్వు ఇలా మాట్లాడితే లాభం లేదు, దీనివల్ల నీకు లాభం లేదు, ఎవరికీ లాభం లేదు, నువ్వు మాట్లాడడం మనిషి వినడం నేర్చుకో, అందరితో మాట్లాడు అని చెప్పిందన్నమాట. నేనేం మాట్లాడుతాను, నా దగ్గర ఏముంది మాట్లాడడానికి అని చెప్పింది యశోధర. ఏమి లేదు ఆవిడ దగ్గర మాట్లాడడానికి, నువ్వు మాట్లాడకు కానీ నువ్వు విను అని చెప్పింది ప్రజాపతి గౌతమి. వాళ్ళు ఏమేమి చెప్తారో అది విను, నువ్వు మళ్ళీ బదులు ఏం చెప్పక్కర్లేదు. నీ మాటలు వాళ్ళకి అనవసరం. నువ్వు కేవలం విను, జాగ్రత్తగా వినడం నేర్చుకో, గమ్మున ఉండు, విని గమ్మున ఉండు, గమ్మున ఉంటూ విను. ఇది ఇప్పటిదాకా నువ్వు చేయలేదు, ఇప్పటి నుంచి అది చెయ్యి. నా వల్ల చేతన అవుతుందా అంది యశోధర. ఎందుకు చేత కాదు, ట్రై చేయి అని అంటోంది ప్రజాపతి గౌతమి. చూసారా, యశోధర చివరాఖరికి ఆ ప్రజాపతి గౌతమి చెప్పిన మాట వినింది. ఓకే, నేను ట్రై చేస్తాను, మాట్లాడకుండా ఉండడం కోసము, నోరు పోసుకుని కూర్చోవడం కోసం వినడం నేర్చుకుంటాను అని చెప్పేసి ఒక అగ్రిమెంట్కి వచ్చేసింది. సరే అంటుందన్నమాట యశోధర. చూసారా, అంతవరకు
యశోధర మాట్లాడుతుంటే అందరూ ఇలా వింటున్నారు, కళ్ళు విప్పారుకుని చెవులు విప్పారించుకొని. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తమ తమ కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఎవరి దగ్గర దుఃఖం లేదు. ఓకే, యశోధర తన దగ్గరే తన దుఃఖం ఉంది అనుకుంది, పిచ్చిది. తన దుఃఖంలోనే తాను మునిగిపోయింది. ఎంత దుఃఖమో ఆవిడికి, వాయబ్బో. అంటే ప్రపంచంలో ఎవరికి జరిగింది తనకి జరుగుతుంది అనుకుంటుంది ఆవిడే, అనుకుంది అంతే. అది యథార్థం కాదు. ఎంతోమంది మొగోళ్ళు పిల్లలను వదిలిపెట్టేశారు. ఎంతోమంది తల్లుల పిల్లలు చచ్చిపోయారు. ప్రతి ఇంట్లోనూ చావు ఉంది, ఎక్కడ లేదు. కానీ ఆవిడ వినడం మొదలుపెట్టింది తన పరిచారకుల దగ్గర నుంచి. ఓకే, నీ గురించి నువ్వు చెప్పు. ఇక్కడ చెప్పడం అంటే ఏమిటి? అమ్మల కళ్ళ కబులు కాదు, నీ జీవితం ఏం జరిగింది. నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్పాను ఇన్ని రోజులు, మీరు చక్కగా శ్రద్ధగా విన్నారు. నీ జీవితంలో ఏం జరిగిందో నువ్వు చెప్పు, నేను వింటాను. ఏముందమ్మా, మా ఇంట్లో కూడా అదే దుఃఖం ఉంది అని ఒక పరిచారిక మొదలుపెట్టింది. మా ఇంట్లో తినడానికి తిండి లేదు, మీరు ఏదైనా మాకు ఇస్తే మేము తింటాము. ఏ రోజు మీరు మాకు ఇవ్వడం మర్చిపోతారు, మేము తినము, పస్తులు ఉంటాము. ఆ పస్తుల్లో ఒక పిల్లాడు చచ్చిపోయాడు. ఇలా వాళ్ళ కథలు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఈవిడ వినింది, వాయబ్బో ఇంత ఉందా ఇక్కడ సీను, నా ఒక్కదానికే సీన్ ఉంది అనుకుంది ఆవిడ అంతకుముందు. ఇప్పుడు ఒక్కొక్క మాట వినడం మొదలుపెట్టింది. నువ్వేం మాట్లాడక్కర్లేదని చెప్పింది కదా ప్రజాపతి గౌతమి. ఆవిడ చెప్పింది, మిగతా వాడు చెప్పింది వినడమే మన పని. జవాబు చెప్పడానికి మనకి ఏం లేదు. నో జవాబు, ఓన్లీ వినడం, జాగ్రత్తగా వినడం, విశేషంగా వినడం, పూర్తిగా చెవులు అప్పగించి వినడం. ఒక్కొక్కళ్ళు సరే నీ కథ అయిపోయింది, నువ్వు పక్క వాళ్ళ కథ. ఆమె చెప్పింది, మాకు ఇంట్లో రోజు అత్తగారు కోడలు పోరాటం ఉంది, ఎక్కడ లేదు పోరాటము, అయినా నేను రోజు ఏడుస్తూనే ఉన్నాను, అయినా సంసారంలో ఉన్నాను, ఏదో రోజు బాగుపడిపోదా అని చెప్పేసి. ఇలాగే మనకి ఉన్నాయి కదా, మనకి ప్రతి ఇంట్లో కథలు ఉన్నాయి కదా. ఎన్ని సినిమాలు చూడలేదు మనం, ఎన్ని కథలు వినలేదు. యశోధర మొట్టమొదటిసారి ఆ సినిమా కథలన్నీ వినడం మొదలుపెట్టింది, ఆ ఇతరుల సంసార బాధలన్నీ వినడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అంతకుముందు యశోధర మధ్యలో కూర్చుంటే మిగతా అంతా చుట్టూ గుమిగూడేవారు కదా ఒక రౌండ్గా. ఇప్పుడు యశోధర ఏం చేయడం మొదలుపెట్టింది, తాను సెంటర్లో ఉండడం మానేసింది. ఆ సర్కిల్లో ఏదో ఒక మూల కూర్చోవడం మొదలుపెట్టింది. అంతకుముందు అందరూ తన వైపు చూశారు, ఇప్పుడు ఆ సర్కిల్లో అందరి వైపు చూస్తున్నారు. అంటే యశోధర ఏం చేసింది, తన సెంట్రల్ ఇంపార్టెన్స్ తనకి ఇవ్వడం మానేసింది. చూసారా, అదే గొప్ప ఎన్లైటన్మెంట్. ప్రతివాడు నేను గొప్ప అనుకుంటాడు. గుణాల్లో నేను గొప్ప, లేదా నేను దోషాల్లో గొప్ప, లేదా దుఃఖాల్లో నేను గొప్ప అనుకుంటాడు. యశోధర నేను దుఃఖాల్లో గొప్ప అనుకుంది ఆవిడే. కానీ అందరి దుఃఖాలు విన్న తర్వాత తన దుఃఖం ఏం గొప్ప కాదని చెప్పి తన సెంటర్లో కూర్చోవడం మానేసి అందరితో పాటు సర్కిల్లో కూర్చోవడం మొదలుపెట్టింది. ఒక మూల, ఒక సర్కిల్లో అందరూ కూర్చుంటారు అంటే అందరినీ అందరూ చూస్తారు. మధ్యలో కూర్చుంటే యశోధర వైపే అందరూ చూస్తుంటారు. మధ్యలో కూర్చోవడం మానేసి ఆ సర్కిల్లో ఒకనొక చోట కూర్చోవడం మొదలుపెట్టింది యశోధర. అది గొప్ప ఎన్లైటన్మెంట్. అందరి కథలు వినడం మొదలుపెట్టింది. దానికి జవాబులు ఏమీ లేవు, ఈవిడ దగ్గర జవాబులు ఏమి లేవు. కానీ కథలు వినడం మొదలుపెట్టింది. అందరి దుఃఖపు గాథలు. ఆ రాజప్రసాదంలో ఉండే అందరి పరిచారికల యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ వినడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా తన దుఃఖానికి బయటపడింది ఆవిడ. ఓహో, నా దుఃఖం సామాన్యమని తెలుసుకుంది. అది గొప్ప రియలైజేషను. నేను అందరిలాంటి దాన్నే, నాలానే అందరూ ఉన్నారు, ఏమీ తేడా లేదు అని గ్రహించింది ఆవిడ ఈ యొక్క సాంగత్యంలో. ఇది సజ్జన సంగత్యం కాదు, వాళ్ళేమీ బుద్ధుళ్ళు కాదు, వాళ్ళు మామూలు గృహిణులు, మామూలు పరిచారికలు, మామూలు సంసారులు. కానీ వాళ్ళ మాటలు వినడం నేర్చుకుంది యశోధర ప్రజాపతి గౌతమి ద్వారా, ఆవిడ బోధన ద్వారా.
బుద్ధుడు ఏమైతే తెలుసుకున్నాడో అన్ని చోట్ల దుఃఖం ఉందని చెప్పేసి ఆ నోబెల్ ట్రూత్, ఫస్ట్ నోబెల్ ట్రూత్ ఆర్య సత్యము ఈవిడ అక్కడ కూర్చొని నేర్చుకుంది. అందరి మాటలు, ఓహో అందరి దగ్గర కదా దుఃఖం ఉందా. ఎప్పుడైతే ఆవిడ అందరి దుఃఖాలు వినిందో ఆవిడ దుఃఖం తగ్గుతూ వచ్చింది. అంతే కదా. ఒక గీత ఉంటుంది, ఇంకో గీత ఏమి లేనప్పుడు ఈ గీతే ఒకటే గీత, కానీ ఇంకో పెద్ద గీత వచ్చిందనుకోండి ఈ గీత చిన్న గీత అయిపోతుంది. ఇంకా పెద్ద గీత వచ్చిందనుకోండి ఇది చాలా చిన్న గీత అయిపోతుంది. తన దుఃఖం తనకి తగ్గిపోతుంది. పక్క వాళ్ళని చూస్తే అంతవరకు ఆవిడ పక్క వాళ్ళ మాట ఎవరు చూడలేదు. ఆవిడ రాజకుమారి, ఆవిడే గౌతమ బుద్ధుడి భార్య. పరిచారకులతో ఇవన్నీ పరిహాసాలు అన్నీ ఉండవు కదా. అక్కడి నుంచి ఆవిడ మామూలు స్థితికి దిగి రావాల్సి వచ్చింది. ప్రజాపతి గౌతమి చెప్పింది, నువ్వు అందరి మాటలు వినడం నేర్చుకో, ఇది కొత్తది చెయ్యి. నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు, నీ ఏడుపులో నువ్వు ఉన్నావు, ఇప్పుడు అందరి ఏడుపులు విను. ఎవరి దగ్గర ఏడుపు లేదు. నీ మొగోడిని గౌతమ బుద్ధుడిని చిన్నప్పటి నుంచి పెంచాను కదా, నా అక్కని నేను కోల్పోయాను కదా ఆ బుద్ధుడు పుట్టినప్పుడే, కానీ నేను ఆ పిల్లవాడిని పెంచుకున్నాను కదా. నువ్వు కూడా ఏడుపు లేకుండా పెంచుకో నీ పిల్లవాడిని. ఏడుస్తూ పెంచడం కాదు, అందరి మాటలు విను. ఇది గొప్ప జ్ఞానము, ప్రజాపతి జ్ఞానము, ప్రజాపతి గౌతమ జ్ఞానము. యశోదరికి ట్రైనింగ్ ఇచ్చింది ఆవిడ. తన కొడుకు భార్యకు మెల్లిమెల్లిగా గ్రహించిందంతా యశోదర. నిజమే, అందరి దగ్గర దుఃఖం ఉంది. ఎప్పుడైతే అందరి దగ్గర దుఃఖం ఉంది అని వినడం మొదలుపెట్టిందో, గ్రహించడం మొదలుపెట్టిందో, ఈవిడ దుఃఖం తగ్గుతూ వచ్చేసింది. ఒకానొక సమయానికి ఈవిడికి దుఃఖం పోయింది. గౌతమ బుద్ధుడు పోయాడు అని ఏడ్చింది. ఆయన వచ్చినా రాకపోయినా ఈవిడికి మటుకు దుఃఖం పోయింది. అప్పుడు ఏమని చెప్పిందంటే, ఈ ప్రజాపతికి తోడు ఈ యశోదరు కూడా అయింది. వాళ్ళిద్దరూ కలిసి మనం రోజు పొద్దున సాయంత్రం కలుసుకుందాం ఈ యొక్క వనంలో. పొద్దున మనం ఏం చేద్దామంటే అందరం కలిసి ప్రార్థన చేద్దాము, ఈరోజు నాకు బాగా జరగాలని చెప్పేసి. సాయంత్రం మళ్ళీ కలుసుకుని ఈరోజు బాగా జరిగినందుకు థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమము అని వాళ్ళు నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి పొద్దున్నే అందరూ ఆ వనంకి వెళ్తారు, మళ్ళీ అలా కూర్చుంటారు. ఒకరి కథలు ఒకరు అందరూ వినేశారు, ఇంకా వినడానికి ఏమీ లేదు అక్కడ. అందరి కథలు అందరూ విన్నారు, కొన్ని నెలల తరబడి విన్నారు, ఇంకా వినడానికి కూడా ఏమీ లేదు. మరి ఇంకేం చేశారంటే, ప్రకృతి మాతకి విన్నపం, మాకు మంచి చేయండి అని చెప్పేసి పొద్దున. సాయంత్రం మళ్ళీ కలుసుకుని జరిగిన మంచికి థ్యాంక్స్ చెప్పుకోవడం అన్నమాట. చూసారా, ఇది ప్రక్రియ మొదలైంది. కంప్లైంట్స్ చెప్పుకోవడము, కంప్లైంట్ వినడం అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ప్రకృతి మాతతో అనుసంధానం, మాకు మంచి చేయండి అని చెప్పేసి అనుకోవడం పొద్దున, సాయంత్రం ఏమో జరిగిన మంచికి థ్యాంక్స్ చెప్పుకోవడము. మంచి చెడు రెండు ఉంటాయి కదా. జరిగిన చెడుని చెప్పుకోవడం అయిపోయింది, ఇప్పుడు జరిగిన మంచిని గురించి చెప్పుకోవాలి. నా మొగుడు నన్ను బాగానే చూసుకుంటున్నాడు, నా పిల్లలు బాగానే ఎదుగుతున్నారు, నా అత్తగారు నా మాట వింటోంది, మొగుడు తాగి రావటం లేదు, నన్ను కొట్టడం లేదు, దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూసారా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో కథ అంతా. రోజు పొద్దున్నే కలుసుకోవడము, ప్రార్థన చేయడము, సాయంత్రం మళ్ళీ కలుసుకోవడము, థ్యాంక్స్ చెప్పడం. జరిగిన మంచికి, అంటే జరిగిన చెడుని చెప్పుకోవడం వదిలిపెట్టేసి జరిగిన మంచికి చెప్పుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. నాకు ఇవాళ మంచి జరిగింది, నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, మేము భోజనం పెట్టాము, వాడు సంతోషంగా దీవించి వెళ్ళాడు, ఒక మంచి జరిగింది. ఎన్నో రకాల మంచులు ఉన్నాయి.
మా ఇంటి దగ్గరికి ఒక నెమలి వచ్చింది, ఆడింది, డ్యాన్స్ చేసింది, వెళ్ళింది. ఎంత బాగుందో చూసా. ఎన్ని లేవు మంచి కబుర్లు, మంచి మాటలు. రోజు ఇదే తంతు. వాళ్ళందరూ పొద్దునే కలుసుకుంటారు, ఆ లేడీస్ అందరూ, ఆడవాళ్ళందరూ, ఆ రాజప్రసారంలో ఉండే ఆడవాళ్ళందరూ పొద్దున్న కలుసుకుంటారు, ఒక గంట సేపు గడుపుతారు, ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కలుసుకుంటారు, ఒక గంట సేపు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఎంత బాగుందో ఈ పరిస్థితి. అందరూ హాయిగా ఉండడం మొదలుపెట్టారు. దుఃఖం వినడము, మాట్లాడడం మానేసి మంచిది వినడము, మంచిది మాట్లాడడం నేర్చుకున్నారు. ఏది వదిలేయదగిలిందో ఆ వదిలేయదగింది తెలుసుకున్నారు, ఏది ఉంచుకోవాల్సిందో దాని గురించి తెలుసుకున్నారు, ఏది పంచుకోవాలో దాని గురించి తెలుసుకున్నారు. అంటే ఇదే కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది. ఆ గౌతమ బుద్ధుడు ఇంకా వచ్చే సమయానికి లోపల వీళ్ళందరికీ ఎంతో జ్ఞానం వచ్చేసింది. ధ్యానం చేయలేదు వాళ్ళు, ధ్యానం చేయలేదు, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకోలేదు, ఏమీ లేదు. సామాన్య స్త్రీలు, కుటుంబ స్త్రీలు కలిసిమెలిసి జీవించడం నేర్చుకున్నారు. ఒకళ్ళ మాటలు ఒకటి శ్రద్ధగా వినడం నేర్చుకున్నారు. ఎవరు పనికిరాని కబుర్లు మాట్లాడలేదు. గుర్తుంచుకోండి. ఒకరు మాట్లాడుతుంటే ఇంకోటి ఎవరు జవాబులు లేవు, అందరూ సైలెంట్గా ఉంటారు అంతే. ఒకళ్ళు మాట్లాడితే అందరూ సైలెంట్గా వింటారు, మళ్ళీ కామెంట్స్ చేయరు. అది అక్కడ రూల్. నో కామెంట్స్, ఓన్లీ లిజనింగ్, నో క్రిటిసిజమ్స్, నో వ్యాఖ్యానాలు, వినడం అంతే. ఒక అమ్మ ఇది వింటాము, ఆమె చెప్పడం అయిపోయింది, సరే నీది అయిపోయిందా, మేమందరం విన్నాం, నెక్స్ట్ ఆమె చెప్తుంది. 10 మంది 15 మంది చెప్పేసరికి సాయంత్రం అయిపోతుంది. అంటే యశోధర ఆ రాజప్రసారంలో ఉండే తన సంఘాన్ని తాను సృష్టించుకుంది. సంఘం శరణం గచ్చామి అయిపోయింది. బుద్ధుడు బుద్ధం శరణం గచ్చానికి మొదలుపెట్టాడు ఎన్లైటన్మెంట్. యశోధర సంఘం శరణం గచ్చానికి మొదలుపెట్టింది. అక్కడ బుద్ధుడు ఇంకా ధ్యానంలో ఉన్నాడు, ఈవిడిక తన సంఘాన్ని తాను నిర్మించుకుంది. ఎంతో అడ్వాన్స్డ్గా ఉందో ఆవిడే. వినడం నేర్చుకుంది. నేనే గొప్ప అని, నేనే రాజకుమారిని, నేనే సెంట్రల్ పాయింట్ అందించి, నేను సామాన్యురాలిని, అందరిలానే నేను అని తన సెల్ఫ్ ఇంపార్టెన్స్ తగ్గించుకుంది ఆవిడ. అదే ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ ఏంటి? నేను గొప్ప అని దాన్ని ఖండించడమే ఎన్లైటన్మెంట్. నేను గొప్ప అని విరవీక్తి ఏముంది అక్కడ ఎన్లైటన్మెంట్? కొన్ని రోజులకి అప్పుడప్పుడు చంద్రుడితో బాగా ఫ్రెండ్షిప్ అయిపోయింది ఆవిడకి, యశోధరకి. అప్పుడప్పుడు సమాచారం అడిగింది, ఇప్పుడు బుద్ధుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ చంద్రుడు అలా వెళ్ళి తిరిగేసి వచ్చి బుద్ధుడు ఎక్కడ కనపడటం లేదు అని చెప్పేవాడు కొన్ని రోజులు. ఇంకేం చెప్పాడు, అక్కడెక్కడో తిరుగుతున్నాడు నేను విన్నాను అని వచ్చి చెప్పేవాడు. ఈ సమాచారం అంతా అందుతోంది యశోధరకి. ఒక పక్క తన సంఘాన్ని తను చూసుకుంటూనే, తన జ్ఞానాన్ని ఆవిడ పొందుతూనే, ఇంకో పక్కన బుద్ధుడి మీద ఒక కన్నేసి ఉంచింది ఆవిడే, చంద్రుడిని పంపిస్తూ. చివరికి ఒకరోజు చంద్రుడు చూసి చెప్పాడు, నేను బుద్ధుడిని చూసి వచ్చాను అని చెప్పాడు. ఎలా ఉన్నాడంటే ప్రకాశంగా వెలిగిపోతున్నాడు. ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. ఆయన చెప్పిందంత శ్రద్ధగా వింటున్నారు. నేను దూరం నుంచి చూసి వచ్చాను అంటాడు, దగ్గరికి వెళ్ళలేకపోయాను అన్నాడు. ఆనందంతో చెప్పాడు చంద్రుడు, నేను వచ్చానని చెప్పండి యశోద దగ్గర నుంచి, చంద్రుడిని నేను అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకి బుద్ధుడి దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. సో ఆనందుడికి తెలుసు కనుక ఆనందంతో సమాచారం పంపించాడు, నేను వచ్చానని చెప్పండి అని చెప్పేసి. బుద్ధుడిని దూరించి చూశానని చెప్పాడు చంద్రుడు యశోధరతో. అవునా, ఎలా ఉన్నాడు? ఆ బుద్ధుడు పోయిన తర్వాత తాను ఏడుస్తూ కూర్చుంది. బుద్ధుడు ఏడుస్తూ కూర్చోలేదు కదా, ఏడుపుని కనుక్కోవడం కోసం వెళ్ళాడు ఆయన.
ఆయన వెలిగిపోతున్నాడు దివ్య తేజస్సుతో అని చెప్పాడు చంద్రుడు. అందరి మధ్యలో కూర్చున్నాడు. ఒక ఎత్తు పీఠంలో ఆయన కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా కింద చుట్టూ కూర్చుని చెప్పాడు. ఆయన ఎత్తు పీఠంలో కూర్చున్నాడా అని అడిగింది ఫస్ట్ ఆవిడే. అది ఆవిడకి నచ్చలేదు. ఎందుకంటే ఈవిడ ఎత్తు పీఠంలో కూర్చోలేదు. ఎత్తు పీఠం నుంచి కింద దిగి వచ్చింది ఈవిడ తన సంఘంలో. ఆయన ఎత్తు పీఠంలో కూర్చున్నాడా అని అడిగింది. అక్కడే క్వశ్చన్ వేసింది ఆవిడ. అవును, ఎత్తు పీఠంలో కూర్చున్నాడు బుద్ధుడు, మిగతా వాళ్ళంతా చుట్టుపక్కల కూర్చున్నారు అంటే అందరితో సరిసమానంగా లేడా అని ఆవిడ క్వశ్చన్ వేసింది. చంద్రుడు ఏం బదులు చెప్పలేకపోయాడు. ఆయన చూసింది చెప్పాడు కదా. బుద్ధుడు ఒక పెద్ద రాయి మీద కూర్చోవడం, మిగతా అందరూ చూసి కింద కూర్చున్నారు. అప్పుడే ఆ యశోదకి నచ్చలేదు బుద్ధుడు. తానే దిగి వచ్చి అందరితో కలిసి ఒక సర్కిల్లో వచ్చి ఒక మూల కూర్చొని మాట్లాడింది కదా. బుద్ధుడికి స్పెషల్ సీట్ ఎందుకు చూసారా? సరే, బుద్ధుడి బోధన ఏమిటి అని అడిగింది మళ్ళీ చంద్రుడిని ఆవిడ. నేను విన్నాను బుద్ధుడి బోధన ఆనాపానసతి అని చెప్పాడు చంద్రుడు. ఏమిటి అది అన్నాడు. అంతే దేవుడే. ఇలా శ్వాస మీద ధ్యాస, అదే ధ్యాన పద్ధతి అని బుద్ధుడు చెప్పడం, అందరూ వినడం నేను విన్నాను అని చెప్పాను. అంటే చూసారా ఆవిడ ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేసిందో. ఇంట్లో కూర్చుని బుద్ధుడు పెద్ద పీట మీద కూర్చున్నాడా, అందరితో సమంగా కూర్చోలేదా అని ఒక ప్రశ్న ఉదయించింది. చంద్రుడి దగ్గర జవాబు లేదు. తర్వాత బుద్ధుడు టీచింగ్ ఏంటి అని చెప్పింది. అప్పుడు ఆనాపానసతి గురించి చెప్పాడు చంద్రుడు. అది ఆవిడ పట్టుకుంది. నాకు కూడా చెప్పు నువ్వు ఎలా చేయాలో ఉంటుంది. తాను విందో తాను చెప్పాడు చంద్రుడు. ఆవిడ మొదలుపెట్టింది. అంటే ఆవిడ రాజప్రసాదంలో ఉంటే ఆనాపానసతి బుద్ధుడి బోధన విని అభ్యాసం చేయడం మొదలుపెట్టింది. చూసారా యశోదర కథ. కొన్ని రోజులకి బుద్ధుడు వచ్చాడు. ఊళ్ళోకి వచ్చాడు. శుద్ధోదండుకి నచ్చలేదు బుద్ధుడు. కోపంతో వెళ్ళిపోయాడు. కానీ తిరిగి వచ్చాడు కనుక మరి రాజమర్యాద మరి చేయాలని చెప్పేసి తన నిండు సభలో తాను పీఠం మీద కూర్చొని, సింహాసనం మీద కూర్చొని బుద్ధుడినే వచ్చాడు. బుద్ధుడు తన అనుయాయులతో వచ్చాడు. ఏది భిక్షాపత్ర పట్టుకుని. అందరికీ దర్శనం ఇచ్చాడు బుద్ధుడు. శుద్ధోదనికి నమస్కారం పెట్టాడు. కానీ యశోదర వెళ్ళలేదు. అడిగాడు బుద్ధుడు, యశోద ఎక్కడంటే లోపల ఉందని చెప్పాడు. నేను కలిసి వెళ్తానని చెప్పేసి మళ్ళీ యశోద దగ్గరికి వెళ్తాడు బుద్ధుడు. అప్పుడు యశోదర ఫస్ట్ అడుగుతుంది, నువ్వు ఏదైతే సాధించావో అక్కడ అనుకుంటున్నావో అది ఇక్కడ ఉండి నువ్వు సాధించలేకపోయావా అని. బుద్ధుడు ఏం మాట చెప్పలేదు. తన కొడుకుని పిలిచి, ఈయనే నీ తండ్రి, నీ తండ్రి సొత్తు నీకు రావాలి కదా, అడుక్కో వారసత్వం అడిగింది అని రాహుల్ని పంపించింది. అప్పుడు బుద్ధుడు రాహుల్తో అన్నాడు, నేను ఒక సన్యాసిని, నా దగ్గర ఉంటుంది భిక్షాపాత్ర తప్ప, నాకున్న వారసత్వం భిక్షాపాత్రయే, ఇది తీసుకోని తన భిక్షాపాత్రని రాహుల్కి ఇస్తాడు. అప్పుడు వాడికి 7 ఏళ్ళు. తర్వాత యశోదర అడుగుతుంది బుద్ధుడిని, ఇంకొకసారి నిన్ను కలుసుకోవచ్చా అని చెప్పేసి ఏకాంతంగా. బుద్ధుడు ఆలోచించి ఓకే అంటాడనమాట. మర్నాడు మళ్ళీ వెళ్తాడు బుద్ధుడు. ఆ వనంలో ఎక్కడైతే వీళ్ళిద్దరు కూర్చుని పూజలు చేసేవారు ఆ గుడి దగ్గర, ఈవిడ అక్కడ కూర్చుంటుంది. అక్కడికి మళ్ళీ బుద్ధుడు వస్తాడు సెకండ్ టైం ఏకాంతంగా. ఆవిడ మాట్లాడడం ట్రై చేస్తుంది కానీ నోట్లోంచి మాటలు రావు ఆవిడకి. ఏం మాట్లాడుతుంది ఇంకా బుద్ధుడు ముందర? చూస్తే దివ్య తేజస్సుతో ఉన్నాడు. కాసేపు ఇద్దరు అలా మౌనంగా కూర్చుంటారు ఏకాంతంగా.
చూసి చూసి బుద్ధుడు కళ్ళు మూస్తాడు. కళ్ళు మూయించేసి తాను ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. బుద్ధుడు ధ్యానంలో వెళ్ళిపోయిన తర్వాత యశోద చూసి తానేం చేస్తుంది, ఇంకా బుద్ధుడు కళ్ళు మూసుకుంటే ఎదురుగా కూర్చుని. అంత ముందున్న ప్రేమ మాటలు అవన్నీ ఏమీ లేవు. ఏముంది అక్కడ మిగిలిందంటే ధ్యానము. యశోద దగ్గర బుద్ధుడు కళ్ళు రెండు మూసుకుని ధ్యానం చల్లో వెళ్ళిపోయాడు ఆయన. ఇది చూసింది, ఇంక ఈవిడికి కూడా కళ్ళు మూసుకోక తప్పలేదు. ఏదేదో మాట్లాడాలనుకుంటుంది. ప్రతి భార్యకి ఉంటుంది కదా, అన్ని రోజుల తర్వాత మొగుడు తిరిగి వచ్చినప్పుడు. కానీ ఈవిడ మూగపోయింది. మూగపోయి తాను కూడా కళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆనాపానసతి ద్వారా. అంతకుముందే తెలుసుకుంది కదా చన్నా ద్వారా. ఇలాగా కొన్ని గంటలు గడిపోయిన తర్వాత చివరికి బుద్ధుడు కళ్ళు తెరిచి నమస్కారం పెట్టి, నేను ఇక్కడ వెళ్ళే సమయం వచ్చింది అని లేచి ఆవిడకి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. ఏ బుద్ధుడి కోసం అయితే తాను విలపించిందో, ఏ బుద్ధుడి కోసం ఎదురు చూసిందో, ఆ బుద్ధుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. తెలిసిపోయింది యశోదరకి ఇది మళ్ళీ తిరిగి రావడం చెప్పేసి. ఎందుకంటే రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం అయిపోయింది, ఇంకా మళ్ళీ ఎందుకు వస్తాడు? కొన్ని రోజులకి యశోదర తల్లి, అంటే బుద్ధుడి తల్లి ప్రజాపతి గౌతమి, ఆవిడ కూడా బాగా ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఆవిడకి బుద్ధుడి దగ్గరికి పోవాలని కోరిక కలిగింది. నేను వెళ్తున్నాను గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి, ఎవరెవరు నాతో రాదలుచుకున్నా రండి అని చెప్తుంది ఆవిడ. నేను పోయి సన్యాస దీక్ష తీసుకుంటానని చెప్పింది ప్రజాపతి గౌతమి. అంతకుముందే రాహులుడు కూడాను తండ్రి దగ్గర వెళ్ళిపోయాడు. అంతకుముందు ఆ రాహుల్ని చూసి బతికేది యశోదర, బుద్ధుడు పోయినా కూడాను. ఇప్పుడు రాహులుడు కూడా పోయాడు సన్యాసులతో కలవడానికి. ఇంత చిన్న పిల్లవాడిని మీరు ఎలా సన్యాసంలో చేసుకుంటారని శుద్ధోదండు అడిగాడు బుద్ధ పరివారాన్ని. వాళ్ళు బుద్ధుని అడిగారు, ఇంత చిన్న పిల్లవాడిని చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పాడు బుద్ధుడు. ఆడవాళ్ళు మటుకు ఉండకూడదని చెప్పాడు ఆయన. చిన్న పిల్లవాడు రావచ్చు అని చెప్పాడు. ఈ ఆడవాళ్ళు ఉండకూడదని చెప్పేది ఆ ఆనందుడికి నచ్చలేదు. చూసారా, మొట్టమొదటి యశోదరికి నచ్చలేదు బుద్ధుడి సంగతి, తర్వాత ఆనందుడికి నచ్చలేదు. గౌతమ బుద్ధుడితో మాట్లాడమని పెట్టి, ఎందుకు ఆడవాళ్ళని రాకూడదు నాయన అని చెప్పేసి ఈయన బుద్ధుడు. ఎందుకు రాకూడదని ఆనందుడు. ఎట్టకేలకు ఆనందుడు ఒప్పిస్తాడు బుద్ధుడిని. సరే వాళ్ళు విడిగా ఉండమని చెప్పు, సంపర్కం లేకుండా, మగవాళ్ళతో సంపర్కం లేకుండా ఆడవాళ్ళు విడిగా ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టాడు గౌతమ బుద్ధుడు. వాటికి ఒప్పుకుని ఆనందుడు పంపించాడు ఇన్ఫర్మేషన్ ప్రజాపతి గౌతమికి. ఇలా బుద్ధుడు ఒప్పుకున్నాడు, ఆడవాళ్ళు రావడం కోసం సెపరేట్గా ఉండాలి, కొన్ని రూల్స్ పాటించాలి అని చెప్పి. దానికి ఈవిడ ఒప్పుకుంది. మళ్ళీ తన కొడుకు దగ్గర తను వెళ్తుంది కదా ప్రజాపతి గౌతమి. చిన్న పంచి పెంచింది, ఆ మమకారం ఉంటుంది, మమకారం ఎప్పుడు పోదు. నా కొడుకుని నేను చూసుకోవాలి, ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే. ప్రజాపతి గౌతమి బయలుదేరుతోంది శుద్ధోదరుని దగ్గర నుంచి. నేను వెళ్తాను, ఆ సంఘంలో జాయిన్ అవుతానని చెప్పేసి. ఆ గుంపులో అంతకుముందు రోజు కలిసిన పరిచయాలు కొంతమంది, మీరు ఎవరిని రాదలుచుకుంటే నాతో పాటు రండి అని చెప్పేసి. కొంతమంది పరిచారికలు, మేము కూడా మీలాగే వస్తాం, సన్యాసం తీసుకుంటామని చెప్పారు వాళ్ళు. వాళ్ళందరిని తీసుకుని బయలుదేరుతుంది. యశోదాన్ని అడిగింది, నీ సంగతి ఏంటని చెప్పేసి. యశోదరికి ఇంకా కొడుకు మీద మమకారం పోలేదు. బుద్ధుడి మీద మమకారం పోయింది కానీ కొడుకు మీద మమకారం పోలేదు. ఏ తల్లికి కొడుకు మీద మమకారం పోదు ఎప్పటికీ. తన కొడుకుని చూడొచ్చు కదా అని చెప్పేసి యశోద వాళ్ళతో కలిసి వెళ్ళింది. ఎంతో దూరం ప్రయాణం చేశారు. ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళారు, బుద్ధ సంఘాన్ని దగ్గరికి వెళ్ళి.
అక్కడ బుద్ధుడు ఉన్నాడు, బుద్ధ సంఘం అంతా ఉంది. దాని పక్కన ఈ ఆడవాళ్ళ సంఘం అంతా ఒక సెపరేట్గా మొదలుపెట్టారు. వాళ్ళకి ఈ ప్రజాపతి గౌతమి లీడర్, అంటే బుద్ధుడి తల్లి, పెంపుడు తల్లి. ఆ లేడీస్ అందరికీ ఈవిడే హెడ్. ఆవిడ సన్యాస దీక్ష తీసుకుంది, యశోదర తీసుకోలేదు. అది గొప్పతనం, యశోదరి గొప్పతనం. అక్కడ ఉంది కానీ, బుద్ధ సంఘంలో ఉంది కానీ సన్యాసం స్వీకరించలేదు ఆవిడే. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించడం మొదలుపెట్టేసింది. అది అందరి యొక్క కథలు వినడం. ఆవిడ తన పని దాన్ని చేసుకుంటూ ఉండింది యశోధర. కొన్ని రోజులకి ఆ ప్రజాపతి గౌతమి ఆవిడ చావు దగ్గరకు వచ్చింది. ఆవిడకి ముసలిది అయిపోయింది. ఆవిడ చావు ఆవిడ దగ్గరకు వచ్చింది. అప్పుడు ప్రజాపతి గౌతమి తను చనిపోయే ముందు యశోధరకు చెప్తుంది, నీ కథ నువ్వు అందరికీ చెప్పాలి, నీ కథ అందరికీ వినాలి, నీ కథ ప్రపంచాన్ని తెలుసుకోవాలి. చూసారా? అక్కడ ఉండి, ఆ బుద్ధ సంఘంలో ఉండి ఆ మిగతా ఆడవాళ్ళతో తన కథ అంతా చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇలా చేశాను, నా దుఃఖం నేను బయటపడ్డాను, అందరి మాటలు విని అందరు శ్రద్ధగా వినడం నేర్చుకొని అని చెప్పేసి తన టీచింగ్ ఆవిడ అక్కడ ఇవ్వడం మొదలుపెట్టింది. బుద్ధుడు సంఘంలో ఉన్నా బుద్ధుడు సంఘంలో లేదు ఆవిడే. చివరికి ఒకరోజు ఏమైందంటే ప్రజాపతి గౌతమి తన శరీరాన్ని వదిలిపెట్టేసింది అక్కడ. అప్పుడు యశోధర ఏం చేసిందంటే ఆ శరీరాన్ని తీసుకుని, ఆ శవాన్ని తీసుకుని కొంతమంది పరిచారకులతో తిరిగి కపిలవస్తుకు వచ్చింది, శుద్ధోధరుని దగ్గరికి. ఆవిడ మహారాణి కదా, మరి ఆవిడకి దహన సంస్కారాలు ఇక్కడే చేయాలి కదా. ఆ జాబ్ తీసుకుంది ఆవిడే, యశోధర. తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చారు కపిలవస్తుకు వచ్చి. అక్కడ ఆవిడ దహన సంస్కారాలను చేసి మళ్ళీ ఇంకా బుద్ధుడి దగ్గరికి పోలేదు ఆవిడ యశోధర. అక్కడ బుద్ధ సంఘంలో ఉన్నప్పుడు కొద్ది రోజులు ఫస్ట్ రాహుల్ని బాగా చూసుకునేది. తర్వాత రాహుల్ కూడా తల్లిని చూడడం మానేశాడు. తండ్రి ప్రభావం ఎక్కువైపోయింది, తల్లి ప్రభావం తక్కువ అయిపోయింది రాహుల్కి. అక్కడ పెరుగుతున్నా కూడాను తల్లిని చూడడం మానేశాడు. తల్లి మీద మమకారం పోయింది రాహుల్కి. తండ్రి మీద గౌరవం, అభిమానం అన్నీ పెరిగాయి. ఎవరికి ఉండవు బుద్ధుడి పట్ల. దాంతో అంటే కొడుకు కూడా దూరం అయిపోయాడు యశోధరకి. ఫస్ట్ మొగుడు దూరం అయిపోయాడు, ఇప్పుడు కొడుకు కూడా దూరం అయిపోయాడు. ఇంకేముంది? అంతకుముందు సేవలు చేసిన ప్రజాపతి గౌతమ్ కూడాను శరీరం వదిలిపెట్టేసింది. ఇంకెవరికి సేవలు చేస్తుంది ఆవిడ? ఆ శరీరాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది కపిలవస్తుకి. శుద్ధోదండు అప్పుడు ముసలి రాజు. ఆ శుద్ధోదండికి సేవలు చేయడం మొదలుపెట్టింది. చూసారా? ఆవిడ సంసారంలోనే ఉండింది ఎప్పుడు. ఆవిడ ఎప్పుడు సన్యాసి కాలేదు. బుద్ధుడి దగ్గరే ఆవిడ సన్యాసి కాలేదు. సన్యాసానికి ఆవిడ ఒప్పుకోలేదు. సేవలు చేసింది శుద్ధోదండికి. శుద్ధోదండికి ఇంకెవరున్నారు? యశోధర తప్ప. తర్వాత యశోధర ఏం చేసింది? ఇంకో పక్క ఊళ్ళో వాళ్ళంతా సమస్యల్లో ఉంటే, ఆకలి బాధల్లో ఉంటే తన కపిలవస్తు వాళ్ళ పరిచయం తీసుకుని ఆ పక్క ఊళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ భోజనం పెట్టడం మొదలుపెట్టింది. సంఘసేవ మొదలుపెట్టింది ఆవిడ. ఆ చంద్రుడి ఇద్దరి పిల్లల్ని తన పిల్లలుగా చూసుకోవడం మొదలుపెట్టింది. చంద్రుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆ చంద్రుడు ఇంతసేపు యశోదరికి సపోర్ట్. ఇద్దరు ఒకరికొకరు సపోర్టు. ఇలా చాలామంది యశోదకి చాలా దగ్గర అయిపోయారు. అందరిలో ఒక జ్ఞాన పరిపక్వత వచ్చింది. ఇక్కడ ఉండే సాధన చేసుకుంటామని చెప్పేసి, గృహస్థాశ్రమంలో ఉండే సన్యాసం స్వీకరించకుండా. శివరాకర్లో ఒకరోజు యశోదర చెప్తుంది చంద్రుడితో, చన్న మనం చేసిందే కరెక్టు,
ఉత్తరోత్తర ప్రపంచం అంతా మంచి చేసిందే జరుగుతుంది అని చెప్పింది. ఆవిడ భవిష్యవాణి పలికింది. ఆవిడ ఉత్తరోత్తర ప్రపంచం అంతా మన మార్గాన్ని అవలంబిస్తుంది. ఎవరు బయటికి పోరు, సన్యాసం తీసుకోరు, సంసారం నుండి సాధిస్తారు. ఇది నా ప్రగాఢ విశ్వాసము, ఇది నా ప్రగాఢ సంకల్పము, ఇదే నా పాత్. ఇక్కడ ఉండి మనం సాధించాలి. బుద్ధుడి మార్గము ఇల్లు వదిలిపెట్టేసిపోవడము, యశోధర మార్గం ఇంట్లోనే ఉండే సాధన చేసే మార్గం. ఇదే రాబోయే తరాల్లో ప్రపంచం అంతా అవుతుంది అని చెప్పిన ఆవిడ భవిష్యవాణి పలికింది. ఇప్పుడు జరుగుతున్నది అదే. మిత్రులారా, ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పండి. ఈ 2500 సంవత్సరాల తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఏ మార్గంలో ఉంది? బుద్ధ మార్గంలో ఉందా? గుండు గీయించుకుందా? కాషాయవసాలు వేసుకున్నారా? ఇల్లు వదిలిపెట్టేసిపోయారా? లేదా యశోధర మార్గంలో ఉన్నారా? ఇంట్లో ఉన్నామా? యశోధర మార్గాన్ని పట్టుకుంటూ బుద్ధుని ఆనాపానసతిని పట్టుకుంది. ఆవిడ పట్టుకుంది ఆనాపానసతిని, మనం కూడా పట్టుకుందాం. ఆవిడ ఇంట్లోనే కూర్చుంది, తల్లిదండ్రులు సేవ చేసింది, మామగారు సేవ చేసింది, ప్రజలు సేవ చేసింది. ఇంట్లో కూర్చుని అందరికీ తాను వండి ప్రజలందరికీ ఇవ్వడం మొదలుపెట్టింది. చూసారా? ఏ 1000 Seeds of Joy ఆనంద కర్ణేశ్ గారి పుస్తకంలో లక్ష్మీదేవి చెప్తున్నమాట. ఆ లక్ష్మీదేవి మళ్ళీ యశోధరగా పుట్టింది బుద్ధుడి సమయంలో. ఆ యశోధర దేవత ఈ పుస్తకం నాకు దొరికింది, బుద్ధాస్ వైఫ్. అంటే చక్కగా దానికి దీనికి సమన్వయం కుదిరింది నాకు. ఆ యశోధరే లక్ష్మి యొక్క అవతారం తెలిసింది, ఆ యశోధర మార్గం తెలిసింది ఈ పుస్తకం ద్వారా. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా యశోధర మార్గంలోనే ఉందని అప్పుడు నేను గ్రహించాను. పుస్తకం చదువుతుంది ఎంత గొప్పగా ఉందో చూడండి. అంతకుముందు మనం ఎప్పుడు ఆలోచించలేదు యశోధర గురించి. ఎవరో యశోధర. కానీ ఈ పుస్తకం ద్వారా భూతత్వం వచ్చింది. ఫస్ట్ పుస్తకం ఏ 1000 Seeds of Joy ఆనంద కర్ణేశ్ గారి ద్వారా ఆ యశోధర మీద భూతత్వం వచ్చింది, లక్ష్మి యొక్క అవతారం అని చెప్పేసి. అంటే ఎంత గొప్పగా ఉండాలి లక్ష్మి యొక్క అవతారం అంటే. అంటే సీత ఎంత గొప్పదో యశోధర కూడా అంతే గొప్పది, లక్ష్మి యొక్క అవతారము. దాని డీటెయిల్స్ అంతా ఈ పుస్తకం ద్వారా వచ్చింది మనకి, ద బుద్ధాస్ వైఫ్. నాకు హాయ్ అనిపించింది. ఓహో, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో సీత గురించి తెలుసుకున్నాము, బుద్ధాస్ వైఫ్లో యశోధర గురించి తెలుసుకున్నాము. ఇంకేం కావాలి మనకి? ఇద్దరు లక్ష్మీ అవతారాలే. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కటి చెప్పింది. సీత అవతారంలో మొగుడితో ఉంటూ సాధన చేసింది, ఇక్కడ మొగుడు వదిలిపెట్టేసినా సాధన చేసింది యశోధరగా ఉన్నప్పుడు. బుద్ధుడి మార్గం ఏమిటి? ఫైనల్ సందేశం ఏంటి? ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలని చెప్పేసి. అప్పో దీపో భవ. ఈవిడ తనను తాను ఉద్ధరించుకుంది కదా. బుద్ధుడి సమయంలో ఉంటుంది, బుద్ధుడి భార్యగా ఉంటుంది, బుద్ధుడి దగ్గర పోకుండా తన ఇంట్లో తాను ఉండి తాను సాధించుకుంది. అదే మన పిరమిడ్ మాస్టర్స్ అందరం కూడా మన ఇంట్లో ఉండి మనం సాధించుకున్నాం. బట్టలు మార్చుకోలేదు, గుండు కొట్టించుకోలేదు, కాషాయవసాలు వేసుకోలేదు. వీటన్నిటికీ మనం విరుద్ధం కదా మన 18 ప్రిన్సిపల్స్లో. ఇంట్లోనే ఉంటాము, గృహస్థాశ్రమంలోనే ఉంటాము, అందులోనే సన్యాసం రంగరిస్తాము, అందులో ఉండే ప్రజాసేవ చేస్తాము. కనీస ధర్మాలని విస్మరించము. నా పెళ్ళాం యొక్క బావగాడి తోడల్లుడు నేను చూసుకోను, కానీ నా పెళ్ళాం మటుకు నేను చూసుకుంటాను. ఆ బావగాడి తోడల్లుడు నాకు అనవసరం, అవన్నీ కట్ అయిపోతాయి. కానీ ఇమీడియట్ ఫ్యామిలీ చక్కగా చూసుకుంటాం మనం. ఇది యశోధర మార్గము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు యశోధర గురించి తెలుసుకుందాము. ఏమిటయ్యా పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటే? యశోధర ప్లస్ బుద్ధ = పిఎస్ఎస్ఎం. ఆవిడ యశోధర భవిష్యవాణి పలికినప్పుడు ఉత్తరోత్తర ప్రపంచం అంతా ఇదే వస్తుంది అని చెప్పింది. మనం ప్రపంచంతో మనం ఇప్పుడు ఇదే ఉన్నాం, పిఎస్ఎస్ఎం.
ఏదైతే యశోధర పలికిందో ఉత్తరోత్తర భవిష్యత్తు వారిని బుద్ధుడు కూడా అదే పలికాడు. 2500 సంవత్సరాలు నేను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పేసి మైత్రేయ బుద్ధుడిలా అని చెప్పాడు. సన్యాస బుద్ధుడిలా కాదు, మైత్రేయ బుద్ధుడిలా. సంసారంలో ఉండే అందరితో మైత్రి చేస్తాను, నా అందరికీ కళ్యాణ కాలకుండా అవుతాను, మైత్రేయ బుద్ధుడిగా వస్తానని చెప్పాడు. పోతే పిఎస్ఎస్ఎంఏ మైత్రేయ బుద్ధ మూమెంట్. మనం సన్యాసం తీసుకోము, కాషాయ వస్త్రాలు చేసుకోము, గుండు కొట్టించుకోము, పేర్లు మార్చుకోము, స్వామి తురియానంద, స్వామి దేవానంద పేర్లు మార్చుకోము. నవకాంతే, సుభాష్ పత్రియే, రాఘవరావు లక్కారావు లక్కారావే, తటవతి వీరరాఘవే అంతే. అంతేగాని రాఘవానంద స్వామి అని పెట్టుకొని పేర్లు మార్చుకోము, వేషం మార్చుకోము, భాష మార్చము. మాకే భాష వస్తే అదే మాట్లాడతాం అబ్బా, మేమేం గాంధికం మాట్లాడము, మాకేం సంస్కృతం రాదు, అచ్చ తెలుగు వచ్చు అంతే. వేషం మార్చుకోము, భాష మార్చుకోము, పేరు మార్చుకోము. పిఎస్ఎస్ఎం ఇది యశోధర మార్గము. యశోధర గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటే మన గురించి మనం తెలుసుకుంటామా? బుద్ధుడి దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏంటి? ఆనాపానసతి. అది ఆవిడ తీసుకుంది. బుద్ధుడు రాకముందే ఆ చంద్రుడి ద్వారా ఆవిడ బుద్ధుడి బోధన గురించి ఆనాపానసతి తెలుసుకుంటే అది అభ్యాసం చేసింది ఆవిడ. దాంతో సంతృష్టి పొందింది ఆవిడ. ఎక్కడ ఉన్న చోట అక్కడే. ఆనాపానసతితో ఇంకేం కావాలి ఎవరికైనా కానీ? ఆనాపానసతిని సంపాదించుకోవడానికి ఏం వదిలిపెట్టాలి? ఏదైనా వదిలిపెట్టాలా? హిమాలయాలకి వెళ్ళాలా? రాజ్యాన్ని వదిలిపెట్టాలా? మొగుడిని వదిలిపెట్టాలా? పెళ్ళాన్ని వదిలిపెట్టాలా? పిల్లల్ని వదిలిపెట్టాలి? ఎవరిని వదిలిపెట్టాలి? దేన్ని వదిలిపెట్టక్కర్లేదు. ఉన్నదాంతో ఉంటూ నువ్వు ఆనాపానసతిని పట్టుకోవాలి. అదే పిల్లల మాస్టర్ చేసిన పని. ఆనాపానసతి వస్తే ఇంకేముంది, అన్నీ వచ్చినట్టే లెక్క. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, కానీ ఆ గొంగళి ఆకాశాన్ని విహరిస్తుంది. కీలుగుర్రం అయిపోయింది. ఎక్కడైనా తిరిగి రావచ్చు మనం. సంసారంలోనే నిర్వాణము. సంసారం వదిలిపెట్టేసి ఏదో త్యాగం చేసాం అనుకుంటే ఏమీ త్యాగం చేయలేదు, అది మూర్ఖత. అది యశోధరకి బుద్ధుడు నచ్చలేదు. మనం ఆ విషయం చెప్పుకోవడానికి మనకి భయం. బుద్ధుడు నచ్చకపోవడం ఏంటి? ఘోరం కదా, పాపం కదా, తప్పు కదా. తప్పు చెప్పలేసుకోండి. బుద్ధుడు చెప్పాడు నీ మార్గాన్ని నువ్వు కనుక్కో అని చెప్పినా కూడా మనం ఇంకా చెంపలేసుకుంటున్నాం. ఎవరి మార్గాన్ని వాళ్ళు కనుక్కోవాలి. వీడు తన మార్గాన్ని తను కనుక్కున్నాడు. ఇంట్లో కూర్చొని, కర్నూలులో కూర్చొని ధ్యానం తెలుసుకుని ఆనాపానసతి గ్రహించి ఒకరి ద్వారా, ఒక మిత్రుడి ద్వారా నాకు ఆనాపానసతి వచ్చింది. గురువు ద్వారా రాలేదు, ఒకనొక మిత్రుడి ద్వారా నాకు వచ్చింది ఆనాపానసతి. నాకెవరు గురువులు లేరు, అందుకే నేను ఎవరికి గురువుని కాదు. గురు శిష్య సంబంధమే లేదు, ఇక్కడ మిత్ర సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడ అలానే నాకు మొదలైంది నా జీవితంలో. అదే విత్తు ఇప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండ చెట్టు అయ్యి అన్ని చోట పూలు పళ్ళు విత్తనాలు కాస్తాను. ఆ మొట్టమొదటి విత్తనం ఎలా ఉందో ఆ పండులో ఉన్న విత్తనాలు అన్నీ అవే పండులు. ఆల్ ఆర్ పిరమిడ్ మాస్టర్స్. హూ ఈజ్ ద పిరమిడ్ మాస్టర్? యశోధర ప్లస్ బుద్ధ ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ మాస్టర్. యశోధర ప్లస్ ఆనాపానసతి. వాట్ ఈజ్ బుద్ధ? బుద్ధ ఈజ్ ఆనాపానసతి. యశోధర ప్లస్ ఆనాపానసతి ఈజ్ ఈక్వల్ టు పిరమిడ్ మాస్టర్, పిఎస్ఎస్ఎం. రోజు ఇడ్లీ వడ తింటాం, మనం దోశ తింటాం. ఇవాళ పొద్దునే ఉగ్గాని బజ్జీ తిన్నాను. మన ఎంఈ మేడం బాగా చేసింది ఉగ్గాని బజ్జీ తినేశాను. ఈ పుస్తకం చూడడం మొదలుపెట్టాను. ఈ పుస్తకం నుంచి ఇవాళ పొద్దునే మెసేజ్ రాయడం మొదలుపెట్టాను. ప్రతిరోజు ఈ పుస్తకం నుంచి మెసేజ్ రాస్తున్నాను నేను. పొద్దున నా పని నేను చేసుకుంటున్నాను. ఈ పుస్తకం నుంచి మెసేజ్ అందరికీ వెళ్తోంది. ఈరోజు ఈ యశోధర ఈ పుస్తకం గురించి చెప్పాను అంతా. నేను ఏది తెలుసుకున్నానో అందరికీ చెప్తాను. ఇంతకుముందు ఈ పుస్తకం లేనప్పుడు నేను ఎప్పుడైనా యశోధర గురించి చెప్పానా? ఎందుకు చెప్పలేదు? నాకే తెలియదు. నాకు తెలియనప్పుడు నేనేం చెప్తాను? నాకు తెలిసినప్పుడు నేను చెప్పకుండా ఎలా ఉంటాను? మనకి ఎప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. పుస్తకాలు చదువుతూ ఉంటే,
సజ్జన సంగత్యం చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే మనలోనే కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. ముమ్మడివరం బాలయోగి ఏ పుస్తకాలు చదవలేదు, ఒక భక్త పోతన సినిమా చూశాడు అంతే. తాను ధ్యానంలో ఉండిపోయాడు 40 సంవత్సరాలు. సప్తాంగం ఒకరోజు మటుకు శివరాత్రి రోజు మటుకు ఆయన బయటకు వస్తాడు, అందరికి దర్శనం ఇస్తాడు, మెట్టి వెళ్ళిపోతాడు. ఆయన తన ధ్యానం నుంచి అన్నీ తెలుసుకున్నాడు. ఆయన ఏమేమి తెలుసుకోవాలో. నేను ఎలా తెలుసుకున్నాను? నేను ముమ్మడివరం బాలయోగి కాదు, నేను పుస్తకాల యోగిని, జ్ఞాన యోగిని. ఈ పుస్తకాలు చదివి 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 ఇగో ఇంత జ్ఞానం అయిపోయింది. ముమ్మడివరం బాలయోగిలో నేను కళ్ళు మూసుకుని కూర్చోలేదే. అది ఆయన విధానం, ఇది మన విధానం. ఎవరి విధానం వాడిది అని చెప్పాడు కదా గౌతమ బుద్ధుడు. అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ముమ్మడివరం బాలయోగి తానే దీపాన్ని తానే వెలిగించుకున్నాడు. ఒక భక్త పోతన సినిమా చూసి ఆయన సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు. నేను ఒక మిత్రుడి యొక్క ఆనాపానసతి ధ్యాన అనుభవం విని నేను ఆనాపానసతిలో వచ్చేసాను. నా మాటలు విని అందరూ కూడాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ పిరమిడ్ మాస్టర్స్ అయిపోయారు. ఎవరికి ఏది నచ్చుతో అది వాళ్ళు అది చేస్తారు. ఈ హైదరాబాద్లోనే ఒక గొప్ప రామకృష్ణ మఠం ఉంది. ఆ రోజుల్లో నేను పుస్తకాలు చదవడం కోసం అక్కడ వెళ్ళేవాడిని. అక్కడంతా సన్యాసులు ఉన్నారు రామకృష్ణ మఠంలో. నాకు ఆ సన్యాసులు నచ్చలేదు. నాకు స్వామి రంగనాథానంద లెక్చర్స్ ఇచ్చేవాడు ఉపనిషత్తు గురించి. మంచి హాల్ ఉంది, అక్కడ ఆడిటోరియం హాల్ ఉంది రామకృష్ణ మఠంలో. చాలా గొప్ప మఠం అది. నేను ఎందుకు వెళ్ళేవాడిని తెలుసా? ఆయన రంగనాథ స్వామి వచ్చే ముందే ½ అన్ అవర్ ముందే నేను వెళ్ళేవాడిని. ఆడిటోరియం అంతా ఖాళీగా ఉన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ మ్యూజిక్ పెట్టేవాడు, అది వినడం కోసం వెళ్ళేవాడిని నేను. ఎప్పుడైతే సంగీతం అయిపోయి రంగనాథ స్వామి వచ్చాడో నేను బయటకు వచ్చేసేవాడిని. రంగనాథ స్వామికి నా నమస్కారాలు. ఆయన మాటలు ఎప్పుడు నేను వినలేదు, నాకు రుచించలేదు. మనకు రుచించవు అవి. ఆ బిస్మిల్లా ఖాన్ సంగీతం విని నేను వచ్చేసేవాడిని. అక్కడ రామకృష్ణ మఠంలో రామకృష్ణ గుడి ఉంది, మంచిగా బాగుంటుంది. అంతా ఏసీ రూమ్ అంతా మంచి కార్పెట్ వేసి అక్కడ పోయి కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని నేను ఒక్కడిని. అందరూ భజన చేసేవాళ్ళు అక్కడ, నేను ధ్యానం చేసుకుని వచ్చేవాడిని. ఎవరి దారి వాళ్ళది, ఎవరి దీపం వాళ్ళది, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి కదా. యశోధర తన దీపాన్ని తానే వెలిగించుకుంది. బుద్ధి యొక్క వార్తలు విని తన దుఃఖం నుంచి తాను బయటకు వచ్చింది ప్రజాపతి యొక్క బోధన ద్వారా, బుద్ధుడి తల్లి యొక్క బోధన ద్వారా, ఆవిడ ప్రోత్సాహం ద్వారా తాను బయటకు వచ్చి తాను అందరికీ చేయూతనిచ్చింది. తాను ఏ సహాయాన్ని ప్రజాపతి గౌతమ నుంచి పొందిందో ఆ సహాయాన్ని యశోధర అందరికీ ఇవ్వడం మొదలుపెట్టింది. నేను నా మిత్రుడి దగ్గర నుంచి ఏ ఆనాపానసతి తెలుసుకున్నానో నేను దాన్ని అందరికీ ఇవ్వడం మొదలుపెట్టాను కదా. అలాగే బుద్ధుడి చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఆనాపానసతి, అహింస. మహాత్మా గాంధీ దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది అహింస. ఆ బ్రిటిష్ వాడు ఎంత కొట్టినా సరే గమ్ముని కూర్చునేవాడు. ఎదురు తిరిగి కొట్టాడా గాంధీ? అదేనా మనస్తత్వం కాదు కదా. కొట్టించుకుందాం, నో ప్రాబ్లం. చచ్చిపోదాం, నో ప్రాబ్లం. ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా గాంధీజీకి. కానీ నేను తిరిగి కొట్టను, ఒక మాట కూడా దూషించను, మిత్రమా నువ్వు చేయకు అని చెప్తాను అని చెప్పాడు. తోటి మనిషిని కొట్టకు, నాకు నీ మీద ద్వేషం లేదు, నువ్వు చేసే పని రాంగ్ అని చెప్తున్నాను నీకు, అంతే. చెప్పడం వరకే నా పని, తర్వాత నీ ఇష్టం. నీ కర్మకి నువ్వు బాధ్యుడు అవుతావు, నా కర్మకి నేను బాధ్యుడిని అవుతాను. మంది గాంధీ మార్గము, యశోధర మార్గము, ఆనాపానసతి అనే బుద్ధ మార్గము. మన దాంట్లో పిల్లలు మాస్టర్ ఎవరైనా వచ్చి నేను సన్యాసం తీసుకుంటే ఓకే, నీ ఇష్టం అది. మనం ఎవరిని ఆపుతామేంటి? నీకు సన్యాసమే కావాలనుకుంటే తీసుకో, నువ్వు ఎవరొద్దన్నారు, నీ మార్గం నువ్వు చూసుకో. అదే కదా మనం చెప్తున్నది, అప్పో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. నా మార్గంలో నువ్వు రాని చెప్పడం చెప్తామేంటి మనం? నో, నా మార్గం నేను ఉన్నాను, నీ ఇష్టం. భగవద్గీతలో అన్నీ చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో అంటాడు, యథా ఇచ్చేసి తథా కురు, నీకేది కోరికుందో అది చేయి నాయన అంటాడు. అదే మనం చెప్పేది.
నాకు ఇలానే ఉండాలి. నిన్న రాత్రి జూమ్లో మాట్లాడుతుంటే ఒక ఆవిడ వచ్చేసి, నేను ఎందుకు వస్తాను తెలుసా అని. ఎందుకు వస్తానంటే నీ కొడతాను చూడడానికి కోసం వస్తానని చెప్పింది. నువ్వు రంగురంగులు బట్టలు వేసుకుంటావు రోజు, నువ్వు అవి నాకు చాలా ఇష్టం, నువ్వేం బట్టలు వేసుకుంటావో, ఇవాళ ఏం బట్టలు వేసుకున్నావు వస్తున్నావు అని ఆలోచిస్తూ కూర్చుంటాను, నువ్వు సరిగ్గా అదే రంగు బట్టలు వేసుకుని వస్తావని చెప్పింది ఆవిడ. యథా ఇచ్చేసి తథాకురు, భగవద్గీత యొక్క చివరి, ఎలాగైతే గౌతమ బుద్ధుడి చివరి అప్పో దీపోభో, భగవద్గీతలో చివరి సందేశము యథా ఇచ్చేసి తథాకురు. యశోదరు ఏం చేసింది? తనకి ఏం కోరుకుందో అదే చేసింది. బుద్ధుడైనా మొగుడు మార్గంలో వెళ్ళిందా? లేదు, నా మార్గం నాదే అని చెప్పింది. ఆ తల్లి కొడుకు రాహులుడు నా మార్గం నాదే అన్నాడు. ఆవిడ తల్లిలో లేడు, తండ్రితో ఉన్నాడు ఆయన. కొడుకైనా వాడు చిన్నపిల్లవాడైనా వాడు సన్యాసులు కలిసిపోయాడు. అది వాడి ఇష్టం, వాడిది. ఉత్తరోత్తర తర్వాత జన్మలో ఆ రాహుల్డే జీసస్ క్రైస్ట్ అయ్యాడు. తెలుసా మీకు అది? ఈ రాహుల్డును జీసస్ క్రైస్ట్ బుద్ధుడు ఇద్దరు కలిసి లావోసు దగ్గర శిష్యుడిగా ఉండేవాడు చైనాలో. ఒక పుస్తకంలో వాళ్ళిద్దరు సంబంధం గురించి ఎన్నో జన్మలు నేను చదివాను. ఎవరి ఇష్టం వాడిది. వాడు కుర్రాడిగానే ఉన్నాడు. నేను వెళ్తాను, తండ్రితో వెళ్తాను అన్నాడు రాహుల్డు. ఎవరైనా వద్దంటే అవుతాడేంటి? ఎవడో ఆగాడు. ధ్రువుడు చిన్నప్పుడే 8 ఏళ్ల వయసులోనే ధ్యానం మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడు ఇంకా బాలుగా ఉన్నప్పుడు కానీ నారాయణ అని మొదలుపెట్టాడు. ఎవడి ఇచ్చవాడిదే. ఫైనల్గా భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు, యథా ఇచ్చేసి తథాకురు, నీకు ఏది కోరుకుందో అది చెయ్యి. ఈ విస్తారమైన పిరమిడ్ ప్రపంచం అందరి ఇష్టం ద్వారా వచ్చింది. ఎవరి ఇష్టం వాళ్ళదే. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యశోధరాయణం తెలుసుకుందాం. సరోజ గుడ్లపల్లి గారి ద్వారా సీతాయణం తెలుసుకుంటున్నాము. ఈరోజు యశోధరాయణం. ఆవిడ చెప్పినంత బాగా నేను చెప్పలేను, నా కథలు చెప్పడం చేత కాదు. ఓషో భలే కథలు చెప్తాడు. అందరూ ఇలా నోరేళ్ళు పెట్టుకుని వింటారు ఓషోని. మనకి అంత చేత కాదు, మనకు సూత్రాలు చెప్తాం అంతే, కథలు చెప్పడం చేత కాదు. వాళ్ళకి సూత్రాలు చెప్పడం చేత కాదు, మనకి కథలు చెప్పడం చేత కాదు. అది పని. కథలు అక్కడికి వెళ్ళాలి, సూత్రాలు నా దగ్గర రావాలి. మన సూత్రం ఏమిటి? యశోధర ప్లస్ బుద్ధ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ఎం మాస్టర్, పిరమిడ్ మాస్టర్. మనం గృహస్థాశ్రమంలోనే ఉంటాము. 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. 4 1 2 3 4 4. బ్రహ్మచర్యాశ్రమం అంటే ఏమిటి? నేర్చుకునే ఆశ్రమం. నేను ఎప్పుడు నేర్చుకునే ఉంటాను. ఇగో ఈ పుస్తకం వచ్చినప్పుడు ఈ పుస్తకం గురించి తెలుసుకున్నాను. 1000 Seeds of Joy ఉన్నప్పుడు ఆ పుస్తకం తెలుసుకున్నాను. లక్ష్మీదేవి సరస్వతి గురించి తెలుసుకున్నాము. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత దాని గురించి తెలుసుకున్నాము. ద గోల్డెన్ లేక్ అని ఇంకో పుస్తకం చూపించావు ఎక్కడ? నవకాంత, ఇది లేటెస్ట్ పుస్తకం, గోల్డెన్ లేక్. అదే ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నాను. రేపు రెండో కొన్ని రోజుల తర్వాత ఈ పుస్తకం గురించి కూడా చెప్తాను, ద గోల్డెన్ లేక్. మొన్న సాహిద్ అనే మన మాస్టర్ ఒరిస్సా నుంచి నాకు చెప్పాడు, నాకు ధ్యానంలో ఒక పుస్తకం కనబడింది, పేరు కనబడింది, ఆ పుస్తకం తీసుకుంటే గోల్డెన్ లేక్ ఉంది, నేను చదివేశాను, నువ్వు కూడా చదవని చెప్పి నాకు ఇచ్చాడు. నాకు మన పిరమిడ్ మాస్టర్ సాహిల్ కండాయ్. ఎంత బాగుందో ఈ పుస్తకం. సగంలో ఉన్నాను నేను. ఈ పుస్తకాలు చూస్తున్నప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నాను? నేను బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాను, నేర్చుకునే ఆశ్రమంలో ఉన్నాను. చూసారా? పుస్తకాలు చదువుతున్నప్పుడు, కొత్త పుస్తకాలు చదువుతున్నప్పుడు మనమంతా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నాము. గృహస్థాశ్రమం అంటే ఎంజాయ్మెంట్ ఆశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే సర్వీస్ టు ద కమ్యూనిటీ. సన్యాసాశ్రమం అంటే సర్వీస్ టు ద హోల్ వరల్డ్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఇది రికార్డ్ చేస్తున్నానంటే ఇది ఎవరి కోసం చేస్తున్నాను? ప్రపంచమంతా కోసం చేస్తున్నాను. ఇదే సన్యాసాశ్రమం.
బట్టలు మార్చుకుంటే సన్యాసాశ్రమం కాదు, గుండు కొట్టించుకుంటే సన్యాసి కాదు, ప్రపంచానికి అందుకోవాల్సినంత పని చేస్తుంటే నువ్వు సన్యాసివి. ఈ పుస్తకం నేను చదువుతుంటే నేను బ్రహ్మచార్య ఆశ్రమంలో ఉన్నాను. ఇంట్లో సినిమాలు చూసుకుంటూ ఉంటే, ఇంట్లో వండుతుంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళని నేను చూసుకుంటూ ఉంటే పక్క ఊరికి వెళ్ళి నా దగ్గరకు వచ్చిన వాడు చూసుకుంటే నేను కమ్యూనిటీలో ఉన్నాను, సర్వీస్లో ఉన్నాను, వానప్రస్థాశ్రమంలో ఉన్నాను. ప్రపంచంతో తిరుగుతుంటే సన్యాసాశ్రమంలో ఉన్నాను. నేను ఏ ఆశ్రమంలో లేను, అన్ని ఆశ్రమంలో ఉన్నాను. ఈ 4 కలగలిపి ఒకటే ఆశ్రమం అయితే అదే PSSM, పిరమిడ్ మాస్టర్ ఆశ్రమం. పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడు, ఎప్పుడు ఎంజాయ్మెంట్లో ఉంటూనే ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటాడు, ప్రపంచంతో తిరిగి చెప్తూ ఉంటాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, మరి సన్యాసి. ఈ 4 కలిపి ఏదైతే అవుతుందో అదే పిరమిడ్ మాస్టర్, అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. 4 = 1 ఇది కొత్త ఈక్వేషన్. 4 అంటే బ్రహ్మచారి ఆశ్రమం అంటే లర్నింగ్ ఆశ్రమం, గృహస్థాశ్రమం ఎంజాయ్మెంట్ ఆశ్రమం, వానప్రస్థాశ్రమం సర్వీస్ ఆశ్రమం, సన్యాసాశ్రమం టోటల్ డిటాచ్మెంట్. తామరాకు మీద నీటి బొట్టులాగా, తామరాకు మీద నీటి బొట్టు కానీ కలిసి ఉందా? లేదు కదా. అలాగే మన గృహస్థంలో ఉంటాం కానీ కలిసిదేమో టోటల్ సన్యాసం. కానీ గృహస్థం ఉన్నామంటే ఉన్నాం, ఎందుకు లేవు? వంట చేస్తాము, చేతులు కూడా కాల్చుకుంటాం. ఈ 4 ఆశ్రమాలు కలిపి ఏ ఆశ్రమం అయితే ఉంటుందో అదే పిరమిడ్ మాస్టర్ ఆశ్రమము. ఇక్కడ ఉన్నాడు పిరమిడ్. ఈ 4 4 కలిపితే ఏదవుతుందో గ్రైండర్లో వేసి అదే పిరమిడ్ మాస్టర్. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాశ్రమం, ఈ 4 ఆశ్రమాలు కలిపి గ్రైండర్లో వేసి కొడితే వచ్చేవాడే పిరమిడ్ మాస్టర్. యశోధర ప్లస్ బుద్ధ. పిరమిడ్ మాస్టర్ దగ్గర యశోద దగ్గర ఉన్నదంతా ఇక్కడ ఉంది. ఆవిడ దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ మన దగ్గర ఉన్నాయి. అలాగే బుద్ధుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర పరినిర్వాణం ఉంది, మహాపరినిర్వాణం ఎందుకు లేదు మన దగ్గర? సోక్రటీస్ దగ్గర ఏముందో అంతా మన దగ్గర ఉంది. వర్ధమాన మహావీరుడి దగ్గర ఏముందో అంతా మన దగ్గర ఉంది. అంతా అహింస, మనం శాకాహారం. మన ఊళ్ళ మీద తిరిగి పని చేస్తుంటాం, శాకాహార ప్రచారం, అహింస ఉద్యమం. గాంధీ గారి దగ్గర ఏముందో అంతా మన దగ్గర ఉంది. ఇంకా చెప్పండి, ఒక వాత్సాయన దగ్గర ఏముందో అంతా మన దగ్గర ఉంది, ఎందుకు లేదు? సిగ్గు ఎగ్గు లేని వాళ్ళం మనము, అన్నీ ఉన్నవాళ్ళము. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి అన్నీ కలిపి ఉన్న ముక్త పురుషులం మనం. భుక్తి బాగా భుజిస్తాం, రక్తి బాగా సినిమా చూస్తాం, రోజుకో సినిమాన్నర చూస్తాను నేను. యుక్తి మనకి మంచి తెలివితేటలు ఉన్నాయి ఏ పని చేయడం కోసమైనా. శక్తి ఉంది, ధ్యానం చేస్తాం కదా మనకి. ఈ 4 కలిపితే వచ్చేదే ముక్తి. భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. శరీరం ద్వారా భుక్తి, మనసు ద్వారా రక్తి, బుద్ధి ద్వారా యుక్తి, ఆత్మ ద్వారా శక్తి, సర్వాత్మ యొక్క సేవ ద్వారా ముక్తి. మనకి అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఏమీ లేవు మన దగ్గర. ఈస్ట్ ఆర్ వెస్ట్, PSSM is the best. ఈస్ట్ ఆర్ వెస్ట్, పిరమిడ్ మాస్టర్ is the best. సనాతనమైన సనూతనమైన పిరమిడ్ మాస్టర్ is the best. సనాతనాన్ని సనూతనాన్ని కలిపి 2 మిక్సీ వేసి కొడితే వచ్చేవాడే పిరమిడ్ మాస్టర్. ఇంతకన్నా నేనేం చెప్పగలను? అందరికీ నమస్కారము. కాసేపు మనం ఆత్మతో ఉందాము, శక్తిని సంపాదించుకుందాము. లెట్ us do మెడిటేషన్. హాయిగా కూర్చుందాం, ఎవరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీద ధ్యాస. మనతో మనం కలిసి ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. మన శక్తిని మనం సంపాదించుకుందాం ఇంట్లో కూర్చుని. తను ద్వారా భుక్తి, మనసు ద్వారా రక్తి, బుద్ధి ద్వారా యుక్తి, ఆత్మ ద్వారా శక్తి.
లోక కళ్యాణం ద్వారా, లోక సేవ ద్వారా మనకి ముక్తి. సంసారంలోనే నిర్వాణం. మై డియర్ ఫ్రెండ్స్, సంసారం వదిలిపెట్టే నిర్వాణం ఎక్కడా లేదు. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. మనది యశోధరా మార్గం ప్లస్ ఆనాపానసతి మార్గం ప్లస్ అహింసా మార్గం. ఆనాపానసతి బుద్ధుడి దగ్గర నుంచి, అహింస వర్ధమాన మహావాడి దగ్గర నుంచి, సత్యము మహాత్మా గాంధీజీ దగ్గర నుంచి తీసుకుని మనం యశోధరలా జీవిస్తున్నాం. మన కుటుంబంలో మనం ఉంటున్నాం. కామము, అర్థము, ధర్మము, మోక్షము అన్నీ ఒకటేసారి కలగలిపి మనం ఉన్నాం. చతుర్విధ పురుషార్థాలు మనలో విజృంభించి ఉన్నాయి. ప్రపంచం అంతా పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ అయిపోతుంది. మనం ఎవరికైనా గొప్ప కాదు, ఎవరికైనా తక్కువ కాదు, గుర్తుంచుకోండి. ఉత్తరోత్తర ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎం అయిపోతుంది. అందరూ యశోధర ప్లస్ బుద్ధ అవుతారు. రమణ మహర్షిలా కొండకి కూర్చోవలసిన, ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిన అవసరం లేదు. మనం ఇల్లు వదిలిపెట్టము, ఇంటిని ఆశ్రమం చేసుకుంటాము. ఇంట్లో కూర్చుని నేనెవరు అని తెలుసుకుంటాము. ఆ ప్రశ్న వేసుకొని దానికి ఏ కొండ కూడా ఎక్కక్కర్లేదు. ముమ్మడివరం బాలయోగుల 40 ఏళ్ళు మనం కూర్చోవలసిన అవసరం లేదు. మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చుంటాము. ఖచ్చితంగా కూర్చుంటాము, ప్రతిరోజు కూర్చుంటాము. ఆయన అంత ధ్యాన సాధన చేసినప్పుడు మనం కొంత ధ్యాన సాధన చేయలేము. ఎందుకు చేయలేము? రమణ మహర్షి అంత ఆత్మ పరిశీలన చేసినప్పుడు మనం కొంత ఎందుకు చేయలేము? మహాత్మా గాంధీ అంత గొప్పగా చేసినప్పుడు మనం కొంత ఎందుకు చేయలేము? అన్నీ చేయగలం. మనం చేయలేనిది ఏమీ లేదు, అన్నీ చేస్తాము. అన్నిట్లో ఉంటాము, అన్నీ చేస్తాము. దేన్ని పట్టుకోము, దేని మీద మోహం లేదు. అన్నిట్లో ఉంటాం కానీ దేని మీద మోహం లేదు. పద్మపత్రం వాంబస, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాము. సంసారంలో ఉంటూ సంసారానికి అంటకుండా సంసారాన్ని విజృంభింపజేస్తూ ఆనందింపజేస్తూ ఆనందంలో ఉంటూ నిర్వాణంలో కూడా ఉంటాము సైమల్టేనియస్గా. అది మన గొప్పతనము. 4 గుర్రాలు సవారీ. ఒక గుర్రంతో కామము, ఇంకో గుర్రంతో అర్థము, ఇంకో గుర్రంతో ధర్మం, ఇంకో గుర్రంతో మోక్షము. 4 గుర్రాలు సవారీ ఒకటేసారి. కామ, అర్థ, ధర్మ, మోక్షాలు 4ట్లోనూ ఉంటాము. ఏది సిగ్గుపడవలసిన విషయం కాదు. ఏది కూడా తలదించుకోవాల్సిన అవసరం లేనేది ఎక్కడ కూడా. తల వంచని వీరులం మనం. దేనికి సిగ్గుపడవలసిన అవసరమే లేదు. కామానికి, అర్థానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. ధర్మానికి, మోక్షానికి మనం కాదరెత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేనికి సిగ్గుపడము, దేనికి కాదరెత్తుకోము. పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నవాళ్ళం. సంసారంలోనూ ఉన్నవారము, నిర్వాణంలోనూ ఉన్నవారం. మై డియర్ ఫ్రెండ్స్, 50-50. ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. యశోధరా మార్గం ప్లస్ గౌతమ బుద్ధలోని ఆనాపానసతి ప్లస్ సోక్రటీస్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ ప్లస్ గాంధీజీ గారి ప్రజాసేవ మెథడ్, రమణ మహర్షి యొక్క నువ్వెవరో నువ్వు తెలుసుకో
అని ప్రశ్నోత్తర మార్గం, ఓషో మార్గం సెలబ్రేట్ చేసుకుంటాం. మనం హాయిగా జీవిస్తాం, దేనికి ఏడవం, ఎప్పుడు మనకి ఉల్లాసమే. ఉల్లాసం లేకుండా ఎప్పుడు ఉండం మనం. మనది ఓషో మార్గం, లోప్సంగ్ రంపా మార్గం, థర్డ్ ఐ మార్గం, ఆస్ట్రల్ ట్రావెల్ మార్గం, అన్ని మార్గాలు మనవే. ప్రపంచంలో ఎంతమంది మాస్టర్లు ఉన్నారో, ఎన్ని మార్గాలు ఉన్నాయి, అవన్నీ మిక్సీలో వేసి కలగలిగితే వచ్చేదే పిరమిడ్ మార్గము, పిరమిడ్ ధ్యానము, పిరమిడ్ మాస్టర్. ఎవరు కలిదెవరు రాదు. రాహులుడు తల్లి బంధానికి విడిపెట్టుకోగలడు, కానీ తల్లి మటుకు తన కొడుకు బంధించి ఎప్పుడు వెళ్ళిపోలేదు. తల్లి కొడుకుల, తల్లి కూతుల సంబంధం ఎప్పుడూ ఉంటుంది. అది మోక్షానికి విపరీతం కాదు. ఆ ప్రేమ బంధము ఆత్మజ్ఞానానికి విరుద్ధం కానే కాదు బాబా. కొడుకుని తల్లిని మర్చిపోవచ్చు, కానీ తల్లి ఎప్పుడు కొడుకుని మర్చిపోదు. ఇది ప్రకృతి సత్యం. ప్రకృతి సత్యంలో జీవించేవాడే ఆత్మజ్ఞాని. ప్రజాపతి తన కొడుకు బుద్ధుడు పోయినప్పుడు తను కూడా బుద్ధుడిని అనుసరించింది. యశోధర కొడుకుని అనుసరించిపోయి కొడుకు తన వైపు చూడటం లేదు తెలుసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎవరి మార్గం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి దీపం వాళ్ళది, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. అప్పో దీపో భవ, యథా ఇచ్చసి తథా కురు. మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత యొక్క ఫైనల్ సందేశం. నీకేది అనిపిస్తుంది నువ్వు అది చెయ్యి. నీ స్వధర్మంలో నువ్వు ఉండు. పక్కవాడికి ఏ ధర్మంలో అనిపిస్తుంది దానికి నీకు సంబంధమే లేదు. పరధర్మము భయావహము, స్వధర్మము శ్రేష్టం అన్నాడు భగవద్గీతలో. నీకేది అనిపిస్తుందో వచ్చేయి. బీ ట్రూట్ అంటూ డూ యువర్ సెల్ఫ్. రిచార్డ్ బాక్ చెప్తాడు, ద ఓన్లీ ఆబ్లిగేషన్ ఇన్ ఎనీ గివెన్ లైఫ్ టైమ్ ఈజ్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. ఇల్యూషన్స్ అనే పుస్తకంలో, మహాగ్రంథంలో రిచార్డ్ బాక్ అనే మహాత్ముడు అంటాడు, ఏమంటాడు? యువర్ ఓన్లీ ఆబ్లిగేషన్ ఇన్ ఎనీ గివెన్ లైఫ్ టైమ్ ఈజ్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. ఏ జన్మలో అయినా నీకేది నిశ్చితంగా అనిపిస్తుందో లోపల నుంచి అది చేయడమే నీ యొక్క అభిమతంగా ఉండాలని చెప్పాడు. నీ లోపలి యొక్క కాంక్షను నువ్వు తీర్చుకో. నీతో నువ్వు ఉండు. ఇదే దావస్తు మార్గం. బీ న్యాచురల్. నీకేది సహజంగా అనిపిస్తుందో అది దాంతోనే చెయ్యి. నీకేది అసహజం అనిపిస్తుందో దాని వెంట పోకు నువ్వు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సహజం అనిపిస్తుంది. ఎవరికి ఏది సహజమో అందులో ఉండాలి వాళ్ళు. అదే దావత్సు మార్గం. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఏది సహజం అనిపిస్తుందో అందులోనే ఉంటూ ఒక సమూహంగా ఉన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ అయిపోయింది. ప్రపంచం అంతా పిఎస్ఎస్ అవుతాయని నా యొక్క హృదయం చెప్తోంది నాకు. దానికోసమే కష్టపడు అని చెప్తుంది నా హృదయం. నేను అదే చేస్తున్నాను, అదే చేస్తూ ఉంటాను. ఎవరూ కళ్ళు తెరవరాదు. నాలుగు ఆశ్రమాలు కలిపి కొడితే ఏ ఆశ్రమం అయితే వస్తుందో ఆ పేరే పిరమిడ్ ఆశ్రమం. అందులో బ్రహ్మచార్యాశ్రమం ఉంది, గృహస్థాశ్రమం ఉంది, వానప్రస్థాశ్రమం ఉంది, సన్యాసాశ్రమం, అన్ని నాలుగు కలగలిపి ఉన్నాయి పిరమిడ్ ఆశ్రమంలో.
ఇదే తుర్యాతీతం. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఆనాపానసతి వజ్రాయుధము, ఆనాపానసతి కామధేనువు, ఆనాపానసతి కల్పతరువు, చింతామణి, అల్లావుద్దీన్ అద్భుత దీపం, అక్షయపాత్ర. నిరంతరం ఆనాపానసతిలో ఉన్నవారం మనం. నిరంతరం ఆనాపానసతిని బోధించేవారం, సన్యాసంలో లేకుండా సంసారంలో ఉంటూ. వర్ధమాన మహావీరుడి మార్గము, శాకాహార మార్గం, అహింసా మార్గం. యశోధర మార్గం. ఎంత గొప్పదో యశోధర, సాక్షాత్ లక్ష్మీ అవతారం. నారాయణుడు ఎంత గొప్పవాడు, లక్ష్మీదేవి అంతే గొప్పది. రాముడు ఎంత గొప్పవాడు, సీత అంతే గొప్పది. బుద్ధుడు ఎంత గొప్పవాడు, యశోధర అంతే గొప్పది. అంతే గొప్పవాడు పిల్లల మాస్టర్లు అందరూ. ససేమిరా కళ్ళు తెరవరాదు. పిరమిడ్ మాస్టర్లు అందరూ తమ తమ గొప్పతనాలను తెలుసుకోగలరు గాక. తమ గురించి తాము తెలుసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. ఎక్కడ ఉన్నామో ఎక్కడ లేమో అని తెలుసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్. ఈరోజు యశోధర ద్వారా మనం ఎక్కడ ఉండాలో తెలుసుకుందామో, ఎక్కడ ఉన్నామో తెలుసుకుందాం. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాం మనం. ఎక్కడ ఉండకూడదామో అక్కడ లేము, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాం. మనమంతా సంపూర్ణంగా యశోధర అవతారం. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటున్నాము, ఉండి సాధిస్తున్నాము. ఇంట్లో ఉండే లోక కళ్యాణం చేస్తున్నాం. ఎవరూ కళ్ళు తెరవరాదు. భగవద్గీతలో చెప్పినట్టు పద్మపత్రం ఇవ అంబస. పద్మపత్రం అంటే తామరాకు, అంబస అంటే నీటి బొట్టు, ఇవ అంటే అలాగా తామరాకు మీద నీటి బొట్టులాగా. అన్నిట్లో కలిసి ఉంటాము, దీంట్లోనూ కలవము. అన్నిట్లో కలిసి ఉండడం సంసారం అనబడుతుంది, దేంట్లోనూ కలవమన్నది నిర్వాణం అనబడుతుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా.
పద్మపత్రమివాంబస. పద్మపత్రం అంటే తామరాకు, అంబస అంటే నీటి బొట్టు, ఇవ అంటే లాగా, తామరాకు మీద నీటి బొట్టు లాగా, పద్మపత్రమివాంబస. పిల్లలు మాస్టర్ లాగా. పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటాము, చావుని సెలబ్రేట్ చేసుకుంటాము. పుట్టుక లేదని తెలుసు, చావు లేదని తెలుసు, రావటము పోవటం ఉన్నాయని తెలుసు మనకి. కనుక రెండింటిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓషోలాగా. ఈ భూమండలం మీద ఏ జంతువు నరకబడకుండా ఉండుగాక, ఏ పక్షి నరకబడకుండా ఉండుగాక, ఏ చేప సముద్రం నుంచి నీటి నుంచి బయటికి తీయకుండా ఉండబడుగాక. ఇదే మన అహింసా వ్రతం. సకల ప్రాణికోటి యొక్క రక్షణ కోసం మనం వచ్చాం, భక్షణ కోసం కాదు. చేతనంత రక్షణ చేస్తాము, మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళిపోతాము, అందరికీ ఆదర్శంగా ఉంటాము. ఎల్లకాలం మనం ఇక్కడ ఉండం కదా, ఎవడు ఉండడు కదా. ఉన్నంతకాలం మనం రక్షణలో ఉంటాము, సకల ప్రాణికోటి యొక్క రక్షణలో మనం ఉంటాము. తర్వాత హాయిగా విశ్రమిస్తాము, టాటా చెప్తూ. మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు వస్తామో ఎన్నిసార్లు పోతామో, ఈ రాకపోకలు ఎప్పుడూ ఉంటాయి ఏదో ఒక లోకానికి. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆఖరి 5 నిమిషాలు. ఆఖరి 3 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. బీ విత్ యువర్ బ్రెత్. బీ ఏ యశోధర, బీ ఏ బుద్ధ, బీ ఏ సోక్రటీస్, బీ ఏ రమణ మహర్షి, బీ ఏ వర్ధమాన్ మహావీర్, బీ ఏ జీసస్, ఆల్ ఎట్ ద సేమ్ టైమ్. స్టేయింగ్ ఇన్ యువర్ ఓన్ హోమ్, స్టేయింగ్ ఇన్ యువర్ ఓన్ సంసారం. Every other master should be in you. ఆఖరి 1 నిమిషం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆఖరి 30 సెకండ్లు. ట్వంటీ సెకండ్స్. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3,
2 1 0. మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. చేతులు తీసేసి కళ్ళు రెండు తెరుద్దాం. యశోధరకి నమస్కారాలు, గౌతమ బుద్ధుడికి నమస్కారాలు, అందరికీ నమస్కారాలు, రమణ మహర్షికి నమస్కారాలు, వర్ధమాన మహావీరికి నమస్కారాలు, ప్రతి పిల్లల మాస్టర్కి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.